యేసయ్య మనందరిని ప్రేమించి మనను సజీవులుగా ఉంచాడు. బ్రతికి ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం కదా. మీ అందరికీ యేసయ్య అంటే చాలా ఇష్టం, అందుకే మీరు అందరు ఇక్కడికి వచ్చారు. యేసయ్య ఈ 3 రాత్రులు యేసయ్య మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా భౌతికంగా మిమ్మల్ని దేవుడు దీవించాలి అని ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలను యేసయ్య మనందరి కొరకు ఏర్పాటు చేశారు. అంటే దేవుని చిత్తం ఇది. ఇక్కడ కూడికలు జరగడం అనేటువంటి దేవుని చిత్తం, దేవుని అనుమతి చొప్పున దేవుని చిత్తానుసారంగా జరుగుతున్నటువంటి కూడికలు ఇవి. కాబట్టి మనుషుల ఆలోచన కాదు, ఇది ఖచ్చితంగా దేవుని ఆలోచనే. ఆమేన్ చెప్తారు. ఆమేన్. ఈ రాత్రి మీతో కలిసి దేవుని ఆరాధించడానికి, దేవుని దివ్యమైనటువంటి మాటలు మీతో కలిసి పంచుకోవడానికి, దేవుని మాటలు మీతో కలిసి మేము కూడా నేర్చుకోవడానికి దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. దైవజనులు దేవన్న నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల పైగానే దైవజనులతో మాకు పరిచయం ఉంది. అక్క బాగా తెలుసు. మరి దేవుని మహాకృప, మరి స్థలంలోనికి ఈ మీటింగులకి మేము రావడానికి దైవజనులు ఆదం గారు మమ్మల్ని ఇక్కడ పంపించారు. ఇంకా 2 వర్తమానాలు రేపు ఎల్లుండి మీరు వినబోతున్నారు. దేవుడు ఖచ్చితంగా మనందరి ఎడల దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ యేసయ్య మనకు తెలియచేస్తూ ఉండగా మనం కూడా ఆలకిద్దాం, అంగీకరిద్దాం, అడుగులు ముందుకు వేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి యేసయ్య మనతో మాట్లాడతాడు, నిశ్చయముగా మనతో మాట్లాడతాడు అని నమ్ముదాం. అప్పుడప్పుడు నేను మీ దగ్గరికి వస్తా, మధ్యలోకి వస్తా. మిమ్మల్ని ఒకవేళ మీరు నిద్రపోతూ ఉంటే వచ్చి లేపుతాను అన్నమాట. నిద్రపోరుగా మీరు ఎవరు నిద్రపోతారా? మంచోళ్ళు అయితే. నిద్రపోకపోతే నాకేం పని లేదు. నిద్రపోతే మధ్యలోకి వస్తాను, నిద్రపోకపోతే ఏం ఇబ్బంది లేదు. మేము కలిసి దేవుని యొక్క దివ్యమైనటువంటి మాటలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రండి, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో నుండి యెషయా గ్రంథం 30వ అధ్యాయంలోనికి బైబిల్ తీయండి. యెషయా గ్రంథము 30వ చదువుతామా? మిమ్మలను కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నారు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. మరొకసారి చదువుతున్నాను, మీరు కూడా చదవండి. చదివే వాళ్ళందరూ కూడా బైబిల్ ఉంటే, చదివే వాళ్ళు ఉంటే అందరం కలిసి చదువుతాం. రెడీ? 1 2 3. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నారు, మిమ్మలను కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నారు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. మరొకసారి చదువుతాం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నారు, మిమ్మలను కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నారు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్తామా? దేవుడు దయ చూపాలి అని కోరుకుంటున్నాడు, కరుణించాలి అని కోరుకుంటున్నాడు, న్యాయం తీర్చాలి అని కోరుకుంటున్నాడు. దేవుడు మనుషులమైనటువంటి మనలను కనికరించాలి అని, దయ చూపాలి అని, న్యాయం మనకి జీవితంలో దేవుడు చేయాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు.
అయితే దేవుడి కార్యాలు మనకి జీవితంలో చేసే ముందు ఒకవేళ చేయాలి అంటే మనం ఖచ్చితంగా దేవుని వైపు చూడాలి. దేవుని వైపు మనం చూడటం వల్ల దేవుడు మనలను కనికరించి దయ చూపి మనకి జీవితంలో దేవుడు ఖచ్చితంగా న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా? యెషయా గ్రంథానికి 66 అధ్యాయాలు ఉన్నాయి. యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్ అంటారు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం నుండి 33వ అధ్యాయం వరకు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం నుండి 33వ అధ్యాయం వరకు మనము గమనిస్తే దేవుని కోపం, దేవుని సమకూర్పు, వీటిని మనం చూస్తాం. చెప్పండి, దేవుని కోపం అనండి, దేవుని కోపం, దేవుని సమకూర్పు. దేవుడు కోపడతాడు. అయితే కోపడినటువంటి దేవుడు మనకి జీవితాన్ని కట్టకపోతే, దేవుని కోపం మన మీద నిలిచి ఉంటే మనకి జీవితాలు ఎప్పటికీ బాగుపడవు. ఎందుకంటే దేవుడి కంటే మనకి జీవితాన్ని బాగు చేసేవాడు, దేవుడి కంటే మనకి జీవితాన్ని అర్థం చేసుకునేవాడు, దేవుడి కంటే మన యొక్క జీవిత విధానాన్ని, మన ఆలోచనలను, మన చూపులను, మన యొక్క వినికిడిని, మనం చేసే ప్రయాణాన్ని, మనం కలిగి ఉన్నటువంటి భారాన్ని, లేకపోతే మనం కలిగి ఉన్నటువంటి బాధను, మనకి జీవితంలో ఉన్నటువంటి తప్పుని లేకపోతే దోషాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ఎక్కువ తెలిసినటువంటి వారు ఎవరు కూడలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనకలాగే పుట్టాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు వారు 33.5 సంవత్సరాలు మనలాగా భూలోకంలో సంచరించాడు కాబట్టి మనుషుల యొక్క జీవన విధానం ఎలా ఉండిద్దో యేసయ్యకి బాగా తెలుసు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు వారు మన యొక్క జీవితాన్ని కూడా కనికరించాలి అని, ఏం చేయాలని చెప్పండి, కనికరించాలని, దయ చూపాలని, న్యాయం తీర్చాలని మన ఎడల దేవునికి శ్రేష్టమైనటువంటి ఆలోచనలు ఏమేమి కలిగి ఉండాలనుకుంటున్నాడు చెప్పండి. యేసయ్య చెప్పండి, కనికరించాలని, దయ చూపాలని, న్యాయం తీర్చాలని దేవుడు మన ఎడల శ్రేష్టమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. అయితే దేవుడంట అవి చెయ్యాలని, కనికరం చూపాలని ఆలస్యం చేస్తున్నాడంట. ఏం చూపాలని చెప్పాలి. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు నిలబడ్డాడు. దేవుడు నిలబడి వీళ్ళకి నేను కనికరం చూపుదాం అనుకుంటున్నా, వీళ్ళకి నేను న్యాయం తీర్చాలనుకున్నా, వీళ్ళ మీద దయ చూపాలనుకుంటున్నాను. అయితే ఆ దయ, ఆ కనికరం, ఆ న్యాయం వారికి జీవితంలో నేను చూడడానికి కొద్ది సమయం నేను వెయిట్ చేయాల్సి వస్తుంది, ఆగి నిలిచి చూడాల్సి వస్తుంది అని దేవుడు కోరుకున్నాడు. ఎందుకు ఆగాలనుకుంటున్నాడు అంటే, దేవుని యొక్క వాక్యంలో నేను చెప్పే కదా 28వ అధ్యాయంలో నుండి 33వ అధ్యాయంలో ప్రతి వచనాన్ని, ఒక్కొక్క వచనాన్ని మనం కనుక చదివితే 28వ అధ్యాయంలో నుండి దేవుడు 6 సార్లు అని చెప్పాడు, నాకు వీళ్ళకి శ్రమ కలిగిద్ది అని చెప్తున్నటువంటి మాటలను నేను మీ కొరకు చదివే ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనం మీరు చదవండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదువుతారా? తాగుబోతులకు ఎఫ్రాయిముల అతిశయ కిరీటము శ్రమ, వాడిపోవచ్చున్న పశు వంటి వారు సుందర భోజనమునకు శ్రమ, ద్రాక్షారసం వలన కూలిపోయిన వారి ప్రతిఫలమైన లోయ తల మీదనున్న కిరీటమునకు శ్రమ. ఆలకించుడి. గమనించండి, దేవుడు ఎఫ్రాయిములతో మాట్లాడుతున్నాడు. యూదా సంబంధమైనటువంటి ప్రజలతో అంటున్నారు, అయ్యా నేనే ఏం చెప్తున్నాను అంటే మీకు శ్రమ కలిగిద్ది అని చెప్తున్నా. ఎందుకు శ్రమ కలిగిద్ది అని దేవుడు చెప్తున్నాడు అంటే, ఎందుకు శ్రమ కలిగిద్ది అని దేవుడు చెప్తున్నాడంటే, ఎఫ్రాయిము అనేటువంటి ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఎఫ్రాయిమీలు అనేటువంటి వారు ఒక గోత్రం. ఎవరు ఎఫ్రాయిమీలు అంటే మనిషే ఎఫ్రాయిం. ఎవరు? యేసేపు బిడ్డలకు సంబంధించినటువంటి ఒక కొడుకు. ఇతనికి సంబంధించినటువంటి వారిని దేవుడు కొండ మీద ఉంచాడు. చాలా భద్రత కలిగినటువంటి స్థలంలో దేవుడు ఉంచాడు.
అయితే వారు దేవుని పిల్లలే, వారందరూ దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారే, వారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటువంటి వారే. ఒకప్పుడు వీరికి జీవితం చాలా బాగుంది, ఒకప్పుడు వీరు దేవునితో బాగా సంబంధాన్ని కలిగి ఉన్నారు, ఒకప్పుడు దేవుని బాగా ఆరాధించేవాళ్ళు, ఒకప్పుడు దేవుని కొరకు బలులు అర్పించేవాళ్ళు, దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు, దేవుని సన్నిధిలో పాటలు పాడేవాళ్ళు. దేవుడు అంటే వారు ఎక్కడ దేవుడు అనేటువంటి మాట వింటే అక్కడ వాళ్ళు చాలా భయపడుతూ ఉండేవాళ్ళు. దేవుని గురించినటువంటి మాటలు ఎవరైనా చెప్తా ఉంటే చాలా భయపడుతూ, దేవునికి చాలా గౌరవాన్ని ఇస్తూ, అమ్మో మన దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకునేటువంటి వైఖరి కలిగినటువంటి వారు. అయితే దేవుడు వారిని అన్ని విషయాల్లో దేవుడు వారికి సహాయం చేసి, అన్ని విషయాల్లో దేవుడు వారికి మేలు చేసి, అన్ని విషయాల్లో దేవుడు వారికి భద్రతనిస్తే వారు చాలా కాలం భద్రతను అనుభవించిన తర్వాత వారి యొక్క మనసులో ఆలోచనలన్నీ కూడా దేవుని మీద నుంచి పక్కకు వెళ్ళిపోతూ ఉన్నాయి. పక్కకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నా అంటే, అమ్మా బాబు మీకు శ్రమ కలిగింది అని మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడే తన నోటి నుండి శ్రమ కలిగింది అని మాట్లాడుతూ ఉన్నాడు? మన 35:18 వచ్చిన మనం చదివాం. మన దేవుడు కరుణించాలని ఎదురు చూస్తూ ఉన్నాడంట, ఆలస్యం చేస్తూ ఉన్నాడంట. దయ చూపాలని దేవుడు మన ఎడల దయ చూపాలని కోరుకున్నాడంట. మనకు దేవుడు న్యాయం తీర్చాలి అని కోరుకున్నాడు. అయితే దేవుడు న్యాయం తీర్చే ముందు, దేవుడు కనికరం చూపే ముందు, దేవుడు మనకి జీవితంలో దయ చూపే ముందు దేవుడు మనల్ని ఏం కోరుకున్నాడంటే ఆయన వైపు, మనకి జీవితంలో ఆయన వైపు దృష్టి ఉంచాలని దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు ఎఫ్రాయిములకు సంబంధించినటువంటి వారు దేవుని పిల్లలే. వారు ఇప్పుడు భాషలో మనం చెప్పాలంటే వారు కూడా యేసయ్య పిల్లలే, వారు కూడా క్రైస్తవులుగా పిలువబడేటువంటి వారే, ఒకప్పుడు ఆధ్యాత్మికంగా వెలిగినటువంటి వారే, ఆధ్యాత్మికమైనటువంటి జీవితం పట్ల ఆశ కోరిక కలిగినటువంటి వారే. ఇప్పుడు లాగా ఆడోళ్ళు కాదు, కుటుంబాలన్నీ కలిగి మగోళ్ళు ఆడోళ్ళు తాతలు ముత్తాతలు అమ్మమ్మలు బామ్మలు అందరూ కలిసి కుటుంబముగా దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు ఒకప్పుడు. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు మీరు బాగా దైవారాధన చేసేటువంటి వాడు, దేవుని పట్ల ఆశను ఆసక్తిని కలిగి ఉన్నటువంటి వారే. అయితే ఈ దినం ఎఫ్రాయిములారా, నేను మీకు ఒక మాట చెప్తా ఉన్నాను. మీకు కఠినంగా అనిపించవచ్చు, కానీ నేను మీకు మాట చెప్తున్నాను. ఏం మాట చెప్తున్నానంటే, మీరు బాగా తాగుతున్నారు, మీకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. తాగినటువంటి వాడికి ఏం చేస్తారో తెలిసిద్దా? మీ ఊర్లో తాగుబోతులు ఎవరు ఉన్నారా? ఈ ఊర్లో తాగేవాళ్ళు ఎవరు లేరా? లేరా? ఇంటికి నలుగురు ఐదుగురు అన్నా, ఒక్కళ్ళిద్దరైనా అనా ఉంటారు, ఈ ఊర్లో ఉంటారా అనా? ఫాస్ట్ గారు పాపం ఏం చెప్పలేక అక్కడక్కడ ఉంటాను అన్నాడు. కానీ మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆయనకి తెలుసు మన సంగతి ఏంటో. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏంటంటే దేవుడు అంటున్నాడు, అయ్యా మిమ్మల్ని కనికరించాలని కోరుకుంటున్నా, మీ మీద దయ చూపాలని కోరుకుంటున్నా, మీకు న్యాయం తీర్చాలని కోరుకుంటున్నా. అయితే మీకు న్యాయము కనికరము దయ నా దగ్గర నుంచి రావాలి అంటే మీరు నా వైపు చూడాలి. చెప్పండి, నా వైపు చూడాలని చెప్పండి. నా వైపు అంటే నా వైపు కాదు, దేవుని వైపు అని చెప్పండి. చెప్పండి, దేవుని వైపు అని చెప్పండి. చెప్పాలి గట్టిగా. ఎవరి వైపు? దేవుని వైపు చెప్పాలి. ఈ కూడికలు ఎందుకు అంటే నువ్వు దేవుని వైపు తిరగాలి అని. దేవుని కనికరం, దేవుని న్యాయం, దేవుని దయ నీ మీద రావాలి. అందుకనే దేవుడి కూడికలను మీ కొరకే ఏర్పాటు చేశాడు. ఎందుకంటే కుటుంబాలలో అనుకున్న న్యాయం జరగటల్లా, కుటుంబాలలో భార్య భర్తలు ఒకరి మీద ఒకరు దయ లేకుండా బ్రతుకుతూ ఉన్నారు, కనికరం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. అందరిని పక్కనే ఉంటా ఉన్నాయి, కానీ ఎవరికి సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. అందుకనే దేవుని కనికరం కొరకు మనం ఎదురు చూడడానికి ఈ కూడికను దేవుడు ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్పండి అండి గట్టిగా. హల్లెలూయా. 28వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఓ ఎఫ్రాయిమీయులారా, ఒకప్పుడు మీరు దైవారాధన చేసేవాళ్ళు, నా కొరకు బ్రతికేవాళ్ళు, నేనే మిమ్మల్ని నీకు మంచి స్థానాన్ని స్థితిని నేను మీకు అనుగ్రహించాను. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే మీ ఇంట్లో తాగుబోతుంటున్నారు, తాగి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు, దైవదూషణ చేస్తూ ఉన్నారు. తాగుబోతుడు ఏం చేస్తాడో తెలిసిద్దండి. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినటువంటి మాట మనం గమనిస్తే, త్రాగేవారంట వాడిపోతారంట. చెప్పండి, తాగేవాడు చెప్పండి. వాడిపోవటం అంటే తెలుసా? ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయా? ఈ పచ్చకొనియా? అమ్మ ఇటు చూడండి, అటు చూడండి, పచ్చకొని చెట్లు. ఇప్పుడు వీటికి నీళ్ళు పోయిపోతే
ఏమైపోయింది? దేవుని వాక్యం లేకపోతే మనుషుల్లో, క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘంలో, దేవుని సంఘముగా పిలువబడుతున్న మన కుటుంబ జీవితాలలో దేవుని వాక్యము అనేటువంటి నీరు లేకపోతే ఏమైపోతారు మనుషులంటే? వాడిపోతారు. దేవుని వాక్యపు నీరు కాకుండా మరొక నీరు తాగాలని ఆశ, కోరిక కలిగి ఏదేదో విచ్చలవిడిగా పిచ్చి పిచ్చిగా చేసేటువంటి వారితో దేవుడు చెప్తా ఉన్నాడు, మీకు శ్రమ కలిగిద్ది అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? చెప్పాలి. ఏం చెప్తున్నారు? తాగుబోతాడు అంటాడే, నీకంటే ముందు నేనే పరలోకం వెళ్తా. ఏంటంట? మీరెవరు పరలోకం అనరు, మీకంటే నేనే ముందుగా పరలోకం వెళ్తా అంటారు. మీ ఊర్లో ఏమన్నా? మా ఊర్లో అంటారు కొద్దిమంది అట్లా. ఏంటంట? తాగేవాళ్ళు అంటారు, వీళ్ళు అసలు మంచోళ్ళు కదండి, మేమే మంచోళ్ళం. ఎవరు మంచోళ్ళు అంటే చెప్పండి? దేవుడు అంటున్నాడు, అందుకనే ఎఫ్రాయిమీలారా, మీరు కొండ మీద ఉన్నారు, భద్రత కలిగినటువంటి స్థలంలోనే ఉన్నారు, మాకేం కాదులే, మేము తాగుతున్నాం, ఏమవుదో, మేము మా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం, ఏమవుదో, మా కళ్ళు మూసుకుపోతున్నాయి, నోరేం మాట్లాడుతుందో మాకేం అర్థం అవట్లా, మా చెవులు ఏమంటున్నాయి మాకేం అర్థం అవట్లా, మా కాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో మాకేం అర్థం అవట్లా. మేము అనుకుంటా ఉన్నాం, మేము బండ మీదే ఉన్నాము, కొండ మీదే ఉన్నాము, మంచి ఇంట్లో ఉంటా ఉన్నాము, మాకు దేవుని మందిరం చాలా దగ్గరగా ఉంది, దైవారాధన పాటలు వినబడతా ఉన్నాయి, మేము బాగానే ఉన్నాము అనుకుంటా ఉన్నారంట. అయితే ప్రభు అంటా ఉన్నారు, మీరు బాగా తాగి, మద్యం తాగి వాడిపోయినటువంటి స్థితిలో ఉండి అనుకుంటా ఉన్నారు మేము పచ్చగా ఉంటామని. రెండవది 29వ అధ్యాయం 1వ వాక్యం చదువుతాం రండి. 29వ అధ్యాయము అరియేలుకు శ్రమ. అరియేలు పట్టణమునకు శ్రమ. పండుగలను క్రమముగా జరుగును. అరియేలు అంటే యెరూషలేము. చెప్పండి. అరియేలు అంటే అర్థం ఏంటి అంటే యెరూషలేము. అరియేలు ఏంట్రా కొత్తగా పిలుస్తున్నాడు దేవుడు అని అంటే, దేవుడు అంటా ఉన్నాడు, నిన్ను అరియేలు అని పిలుస్తున్నా, ఎందుకంటే నువ్వు క్రమముగా దైవ పండగలను, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి కలుసుకోవడానికి, దేవునితో సమాధాన బలులను అర్పించడానికి, దేవునికి పస్కా పండుగ చేయడానికి, అనగా పాప పరిహారార్థ బలులు చేసేటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో, దేవుణ్ణి కలుసుకునేటువంటి పండుగల ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో, ఆ పండుగలు నువ్వు సరిగ్గా చేయట్లేదు, అందుకనే నీకు శ్రమ కలిగిద్ది అని అంటున్నాడు దేవుడు. ఎవరిని? ఇశ్రాయేలీలనండి. చెప్పాలి, ఇశ్రాయేలీలనండి. నేను మధ్యలోనికి రావాల్సిన సమయం ఆసన్నమైంది. స్తోత్రం చెప్పండి. గట్టిగా అరియేలు అనండి. చెప్పండి, అరియేలు అనగానే అందరూ అంటున్నారు, ఊరి ఎవరా పిలుస్తుంది? ప్రత్యక్షంగా ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. భక్తుడైనటువంటి యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అరియేలు నీకు శ్రమ. ఎందుకు శ్రమ కలిగిద్ది అని చెప్తున్నానంటే, నా కొరకు పండుగలు మీరు సరిగ్గా ఆచరించలేకపోతూ ఉన్నారు. ఏంటంట? ఇశ్రాయేలు కొరకు నియమించినటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో, ఆ పండుగల్లో కుటుంబాలన్నీ కలిసి ప్రభువుని ఆరాధించడానికి వస్తారనమాట. ఇప్పుడు కుటుంబాలన్నీ ఎక్కడికి రావటం లేదు? దైవ మందిరం అని చెప్పండి, దైవారాధనకి అని చెప్పండి, దేవుని ఆరాధించడానికి అని చెప్పండి. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని కొరకు బ్రతకడానికి కుటుంబాలుగా పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ కలిసి దేవునికి పండగ చేయడానికి వస్తారు, కానీ వారు రావటల్లా. అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు, పండగ చేయాల్సినటువంటి మీరు ఇళ్లలో ఏం పని? పండగ చేయాల్సినటువంటి వారు మీ ఇంటి పొలంలో ఏం పని? పండగ చేయాల్సినటువంటి వారు నా మందిరానికి రావాల్సినటువంటి వారు. యెరూషలేములో మీ కొరకు ఒక దేవాలయాన్ని ఇచ్చాను, యెరూషలేములో యాజకులు ఉన్నారు, యెరూషలేములో దేవుని స్తుతించడానికి, దేవుని నామమును గణపరచడానికి, మీ కొరకు పండుగలు చేయడానికి, పండగ క్రమాన్ని నేర్పడానికి దైవజనుడు ఉన్నారు అక్కడికి మీరు రాలేకపోతున్నారు. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని జీవం కలిగినటువంటి దేవుని కలుసుకోవడానికి దేవుడు కుటుంబాలతో రావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎట్లాగా? చెప్పండి గట్టిగా చెప్పాలి. ఎలాగా?
కుటుంబాలతో రావాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అందుకనే అరియాలు ఇశ్రాయేలుకి యెరూషలేముకి దేవుడు చెప్తా ఉన్నాడు ఒక హెచ్చరిక. అరియాలు, నీకు శ్రమ కలగబోతూ ఉంది, నీకు కీడు కలగబోతూ ఉంది. ఎందుకంటే నా కొరకు నన్ను ఆరాధించడానికి కుటుంబముగా నా సన్నిధికి నువ్వు రాలేకపోతున్నా. అయ్యో, మేము కుటుంబాలుగా దైవ మందిరానికి రాలేకపోతున్నాం. ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు కనిపిస్తున్నారు, మగవాళ్ళు లేరా ఈ ఊర్లో? చెప్పాలి. ఏం చేస్తున్నారు? ఏరా కాయరా కాయ్. ఐపీఎల్ వస్తుంది కదా ఇప్పుడు, బెట్టింగ్లు వేస్తా. బెట్టింగ్లు మీ ఊర్లో కూడా వేస్తారా? ఏరా, మీకు తెలియదు పాపం అమాయకులు. చాలామంది అప్పులైపోతూ ఉంటారు. ఎందుకు? ఇంట్లోనే అమాయకులు, బయట మహామేధావులు. జాగ్రత్త, డబ్బులన్నీ నాశనం అయిపోతున్నాయి, బ్యాంకులు ఖాళీ అయిపోతున్నాయి. దేనివల్ల? బెట్టింగ్లు ఎక్కువైపోయినాయి. జాగ్రత్త. ప్యాకాట ఇప్పుడు అక్కడక్కడికి వెళ్ళి ఆడుకునేవాడు. ఇదివరకే ప్యాకాట దీనిలో ఆడుకోవచ్చు. దేనిలో రానా? ఫోన్లో ప్యాకాట పడుకోవచ్చు. అట్లాంటి పరిస్థితులు వచ్చేసినాయి. దేవుని దగ్గరికి కుటుంబాలుగా రావాలి. కుటుంబాలుగా రాని కారణం చేత ఏం జరుగుతుంది? కుటుంబాలలో శ్రమ, కుటుంబాలలో రకరకాల గందరగోళాలు జరుగుతున్నాయి. అందుకనే అరియేలుకు చెప్తా ఉన్నాడు, యెరూషలేముకు చెప్తా ఉన్నాడు, మీకు శ్రమ కలిగిద్దని. నేను త్వరగా ముందుకు వెళ్తాను. అధ్యాయము 29 వచ్చిన భాగం 15లో ప్రభు మరలా చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథము అధ్యాయము 29 వచ్చిన భాగం 15. యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయ చూస్తున్న వారికి శ్రమ. ఏంటంట? దేవునికి మా ఆలోచనలేమి తెలీదు, మా ఆలోచనలేమి చెప్పం. ఇప్పుడు మనుషులు దేవునికి తమ ఆలోచనలేమి చెప్పట్లేదంట. అందుకని దేవుడు చెప్తా ఉన్నాడు, మీ ఆలోచన నాకేమి చెప్పట్లేదు, అందుకని మీకు శ్రమ కలిగిద్ది అని చెప్తున్నాడు. మనుషులుగా మన ఆలోచనలన్నీ పక్కనున్న వాళ్ళకి చెప్తామా? ఇప్పుడు అన్న నేను ఫ్రెండ్స్ అనుకోండి, ఎవరు? మీ పాస్ట్ గారు. అవును, ఒకసారి మేమిద్దరం స్నేహితులు అనుకోండి. ఇప్పుడు నా హృదయంలో ఉన్నదంతా ఇంక చెప్తాను నేను. చెప్పకపోతే స్నేహితులు ఏందమ్మా తెల్ల. ఇప్పుడు నేను దేవా అన్న ఇద్దరం స్నేహితులు అనుకోండి. అయితే ఇప్పుడు నాకేమన్నా అనిపించింది అనుకో, అన్నకు చెప్తాను లేదా? చెప్తాను అనండి అమ్మా. చెప్తారా? చెప్తానా లేదా? అన్నకేమన్నా ఆలోచన నాకు చెప్తాడా లేదా? ఎందుకని? మేమిద్దరం స్నేహితులం కాబట్టి. ఇప్పుడు దేవునితో స్నేహం లేదు మనుషులకి. అందుకని దేవునికి చెప్పవలసినటువంటి విషయాలన్నీ మనుషులతో చెప్పుకుంటున్నారు. దేవుని ఉద్దేశం ఏంటంటే, నువ్వు నాతో కదా మాట్లాడాల్సింది, ఆయనకి ఏం పని? నీకు ఏంటి? ఎవరితో? దేవునితో మాట్లాడాలి. ఐగుప్తు నుంచి ఎందుకు తెచ్చాడు? ఫరోతో ఎందుకు మాట్లాడి తెచ్చాడు? మాట్లాడిన తర్వాత అన్ని దేవుని మాటల చేత ఇప్పుడు రకరకాల సమస్యలన్నీ దాటుకుని 40 సంవత్సరాల అరణ్యంలో పనిచేసి ప్రయాణం చేసి దేవుని మాట చొప్పున, వాక్యంలో రాయబడింది, దేవుని మాట చొప్పునే వారు ప్రయాణం చేశారు, దేవుని మాట చొప్పునే వారు ఆగిపోయారు, దేవుని మాట చొప్పునే వారు ప్రయాణం చేశారు, దేవుని మాట చొప్పునే వారు ఆగిపోయారు. అంటే ఏముంది? దేవుడు చెప్పకుండా ఈ మనిషి, ఈ జనం ఏం చేయరంట? ఏమి చేయరు. స్తోత్రం చెప్తారా? ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో మాట్లాడుతున్నామా? మనుషులతోనే మాట్లాడుతున్నామా? ఎవరితో ఎక్కువ సంబంధం? ఎవరితో ఎక్కువ స్నేహం? ఎవరితో స్నేహం? అరియేలు, నీకు శ్రమ అన్నాడు. తర్వాత మాట్లాడుతున్నాడు, మీ ఆలోచనలన్నీ నాకెవ్వరు చెప్పట్లేదు, అందుకని మీకేం కలిగిద్దంట? చెప్పాలి. చెప్పాలి. మన ఆలోచనలు ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? దేవునికి. మనుషులు చెప్తున్నాం, అందుకనే ఇంటి పొరుగు బయటికి పోతుంది. ఇప్పుడు మనుషులు దేవునితో మాట్లాడుతున్నా, మనుషులు ప్రార్థన చేయడిల్లా. ఇది వరకు గంటలు ప్రార్థన చేసేవాళ్ళు, తెల్లవారుజామున ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు లేవగానే ఫోను, లేవగానే వాట్సాప్, లేవగానే ఇంకేం వాడతారమ్మా? ఇన్స్టాగ్రాములు, స్నాప్చాట్లు. ఎందుకని? ముసలోళ్ళకు కూడా ఇదివరకు
ఫోన్లు వచ్చే కాదు, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏం చూస్తున్నారు? రీల్స్ వస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. ఎందుకని మనుషులు ఏం చేయట్లేదు? దేవుడితో చెప్పాలి, దేవుడితో మాట్లాడట్లా. అయ్యా మగవాళ్ళు ఉన్నారు ఇక్కడే, కొద్ది చేయత్త నా వైపు, నానా కొద్ది చేయత్తే. స్తోత్రం చెప్పండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు కనికరించాలనుకున్నాడు, దేవుడు దయ చూపాలనుకున్నాడు, దేవుడు న్యాయం తీర్చాలనుకున్నాడు. అయితే మనుషులేమో దేవుని వైపు చూడలేదంట. ఎవరి వైపు చెప్పాలి? ఎవరి వైపు? దేవుని వైపు. నా వైపు చూస్తే కనుక మీ మీదకి నా కనికరాన్ని, నా దయను, నా న్యాయాన్ని మీ జీవితంలో నేను తీరుస్తాను అంటూ ఉన్నాడు. ఈ రాత్రి ఇక్కడున్న మనకి జీవితంలో దేవుడు న్యాయం తీర్చాలనుకున్నాడు, దేవుడు దయ చూపాలనుకున్నాడు, దేవుడు తనకి కనికరాన్ని మన జీవితంలోనికి రావాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నాడు? ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు? ఏ కీడు రాకుండా జీవితాన్ని ఎందుకు భద్రపరుస్తూ ఉన్నాడు? వీరితో ఇశ్రాయేలుతో చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు తాగుబోతులు అయిపోయారు, మీరు భద్రత కలిగినటువంటి స్థలంలో ఉన్నారు, కొండ ప్రాంతంలో ఉన్నారు, అన్నీ మాకు కనబడుతున్నాయి, అన్నీ మేము చూస్తున్నామని అనుకుంటా ఉన్నారు. కానీ మీరు నా వైపు చుట్ల, మీరు మీ ఇష్టానుసారంగా మీ కళ్ళకి ఏం కనిపిస్తా చేస్తూ ఉన్నారు. అందుకు మీకు శ్రమ కలిగిద్ది అంటూ ఉన్నాడు. అడిగాను, నీకు శ్రమ కలిగిద్ది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు? యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు ఏం చేయట్లేదంట? పండగలు చేయట్లేదంట. ఏం చేయట్లేదు? పండగలు చేయట్లేదు. మూడవది ప్రభు చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు నాకు మీ ఆలోచనలను చెప్పటల్లా. ఏం చెప్పటల్లా? చెప్పాలి. దేవునితో మాట్లాడుతున్నావా, దేవునికి అవి చెప్తున్నావా అని చెప్పి పక్కన వాళ్ళతో మాట్లాడు. దొంగ మాటలు చెప్పాక, దొంగ మాటలు చెప్పాక పక్కన వాళ్ళతో తిరిగి చెప్పు. దేవుడితో మాట్లాడుతున్నావా? మాట్లాడినానా? నేను ముసలోని కాదమ్మా, నేను పరిగెత్తుకుంటే మీ దగ్గరికి వస్తాను. చెప్పండి. దేవుడితో చెప్పు. దేవుడితో మాట్లాడుతున్నావా? దేవుడితో మాట్లాడుతున్నావా? మాట్లాడి ఎన్ని రోజులైంది? మీ ఆయన మీరు మాట్లాడుకోవట్లేదా? మాట్లాడకపోతే కేల్కెళ్తాం, దుకాణ బంద్. మాట్లాడుకుంటున్నారా? మాట్లాడకపోతే సంబంధాలు అంటే ఇంట్లో ఒకరితో మాట్లాడుకుంటున్నారా? ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నారా? చెప్పాలి. ఫోన్లో మాట్లాడుతున్నారా? మీకు ఇష్టమైన వాళ్ళతో అయితే గంట అయినా మాట్లాడతారు. అవునా? ఈ రాత్రి యేసయ్య మన దగ్గర నుంచి కోరుకునేది ఎందుకంటే, ఏం కోరుకున్నా అంటే మనం యేసయ్యతో మాట్లాడాలని కోరుకున్నాడు. చెప్పండి. చెప్పాలి. ఎవరితో చెప్పాలి? మాట్లాడాలి. ఎవరితో చెప్పాలి? ఎవరితో అని వెళ్ళొచ్చుగా. నేను కూడా మీ కొడుకులు అంటున్నాయి, అమ్మా నా తల్లుల సమానులు ఉన్నారు, అక్క వయసు ఉన్న వాళ్ళు, చెల్లి వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నన్ను కూడా మీ బిడ్డలాగా అంగీకరించండి. స్తోత్రం చెప్పండి. ఏంటంట? దేవునితో మాట్లాడకపోతే శ్రమలే కలుగుతాయి. అవునా? వాస్తవా కదా? చెప్పాలి. దేవుని దగ్గరికి కుటుంబాలకు వెళ్ళటల్లా, అందుకని కుటుంబాలన్నీ కూడా చెదిరిపోతున్నాయి. అమ్మ మీరు వస్తున్నారు, మీరు వచ్చినట్టుగానే మీ ఇంట్లో మగ ఆయన పిల్లలు, ఇప్పుడు పిల్లలు చాలామంది సిట్టింగ్ వేసారంటే మీకు తెలిసింది. మధ్యలో బీరు బాటిల్ పెట్టుకుని, ముందు బాటిల్ పెట్టుకుని, 4 గ్లాసులు తెచ్చుకుని, సోడా కొనుక్కొచ్చుకుని వాళ్ళు ఆడ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉండటం వల్ల వాళ్ళ క్షేమమా? చెప్పండి. క్షేమమా? క్షేమం కాదు. కుటుంబాలుగా మనకున్న ఆలోచన మన దేవునికి చెప్పాలని దేవుడు మన జీవితంలో కోరుకుంటున్నాడు. ఆమెన్ చెప్తారా? గట్టిగా ఆమెన్ చెప్తారా? ఎందుకు శ్రమలు కలుగుతున్నాయి? ఎందుకు కుటుంబాల్లో భయానకమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి? ఎందుకు భార్యాభర్తల మధ్య సంబంధం లేదు? ఎందుకు పిల్లలకి తల్లిదండ్రుల మధ్య సంబంధం లేదు? చాలా మంది భార్యాభర్త కలిసే ఉంటున్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు, కానీ మాట్లాడుకుని చాలా రోజులు అవుతుంది. చాలా మందికి అల్లుళ్ళకి, అత్తలకి సంబంధాలు లేవు. చాలా మందికి పిల్లలకు పెళ్లి చేసేవనేటువంటి సంతోషం లేదు. ఎందుకంటే సంబంధాలు దూరం అయిపోతా ఉన్నాయి. ఎందుకు సంబంధాలు దూరం అయిపోతా ఉన్నాయి? ఎందుకు కుటుంబ బంధాలు తెగిపోతా ఉన్నాయి? ఎందుకు తెగిపోతా ఉన్నాయి అంటే, ఎందుకు ఈ శ్రమలు మనకి జీవితంలో వచ్చినాయంటే, చాలా సార్లు మనకున్న బాధ, కష్టము మనం మన దేవునితో చెప్పుకొని
కారణం చేత మనకి జీవితాలు ఏమైపోతాయి అంటే శ్రమల పాలైపోతాయి. అందుకనే ఈ రాత్రి దేవుడు మనకి జీవితంలో దేవునితో మాట్లాడి మరలా కుటుంబ సంబంధాలన్నీ సెట్ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. గట్టిగా చెప్పండి ఆమేనని. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మేము దేవునితో మాట్లాడితే చెప్పండి మాట, మేము దేవునితో మాట్లాడితే గట్టిగా చెప్పండి. ఇంట్లో కూడా ఎట్లయినా మాట్లాడతారా తల్లులారా? గట్టిగా చెప్పండి. మేము దేవునితో మాట్లాడితే, మేము యేసయ్యతో మాట్లాడితే, మేము యేసయ్యతో మాట్లాడితే, మేము యేసయ్యతో మాట్లాడితే మా సంబంధాలన్నీ స్థిరపరచబడతాయి. ఆమేన్ చెప్పండి. ఎవరితో మాట్లాడితే? దేవునితో మాట్లాడితే. ఎవరితో మాట్లాడితే? యేసయ్యతో మాట్లాడకపోవడం వల్లే ఇశ్రాయేలుకి శ్రమ కలిగినట్టుగా మనకు కూడా శ్రమ కలుగుతుంది. అధ్యాయం 30 వచ్చిన భాగం ఒకటి చదవండి అమ్మా. ఎవరు అనుకోడు? యెహోవాకు ఇదే లోబడని పిల్లలకు శ్రమ. లోబడని పిల్లలకు శ్రమ. చెప్పండి. లోబడని పిల్లలకు శ్రమ. లోబడని పిల్లలకు శ్రమ. లోబడని పిల్లలకు శ్రమ. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లోబట్ల అందుకే చెప్పేది 4. దేవుడు చెప్తున్నాడు, మీ లోబడినటువంటి పిల్లలకి ఏం కలిగింది? శ్రమ. చెప్పాలి. తల్లిదండ్రులకు పిల్లలు లోబట్టలేదు అనుకోండి, ఏం కలిగింది? శ్రమ కలిగి. మీ ఊర్లో జరుగుతున్నాయో లేవో అలాంటి కారణాలు నాకు తెలియదు, కానీ మేము చాలా ఊర్లు తిరుగుతూ ఎక్కువ కనబడుతున్నాయి రోడ్ల మీద. ఎందుకని ఏమండి? చాలామంది జీవితం దేవుడిచ్చిన ఆయుష్ని అనుభవించలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? దేవుని మాట విని లోబడిన కారణం చేత ఏం చేస్తున్నారు? దేవుని మాట లోబడలేకపోతున్నారు. ఈ రాత్రి ఇలాంటి పరిస్థితులను యేసయ్య మార్చాలని కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్తారా? గట్టిగా చెప్తారా? హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు మనల్ని కనికరించాలనుకున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు మన మీద దయ చూపాలనుకున్నాడు. ఆమేన్ చెప్తారా? దేవునికి మన మీద గొప్ప కనికరం ఉంది. మనకి యేసయ్య మేలు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 31వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తుకు వెలుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు. ఇప్పుడు దేవుని ఆశ్రయించలేదంట, అందుకనే వారికి శ్రమ కలుగుతుంది. దేవుని మీద లక్ష్యం ఉంచలేదంట. దేని మీద? దేవుని మీద. చెప్పాలి. ఎవరి మీద? దేవుని మీద. ఎవరి మీద? ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. యూదా ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నా మీద లక్ష్యం ఉంచట్లేదు, నా మీద దృష్టి పెట్టలేదు, నన్ను ఆశ్రయించలేదు అంటే సహాయం కొరకు నా దగ్గరికి రావట్లా. మరి సహాయం కొరకు నా దగ్గరికి రాకుండా మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే ఐగుప్తి రథాల దగ్గరికి వెళ్తూ ఉన్నారు, మనుషుల బలం దగ్గరికి వెళ్తూ ఉన్నారు, మనుషులను ఆశ్రయించడానికి వెళ్తూ ఉన్నారు, మనుషుల సహాయాన్ని కోరుకోవడానికి వెళ్తూ ఉన్నారు. మనుషుల యొక్క మాటలు నమ్మడానికి, ప్రభుత్వ బలాన్ని నమ్మడానికి, అధికారుల బలాన్ని నమ్మడానికి, డబ్బుని, ఉద్యోగ వ్యాపారాన్ని నమ్మడానికి మీరు నా దగ్గరికి రావటం లేదు. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే మీరు ఐగుప్తుల వైపు చూస్తున్నారు. ఎక్కడికి చెప్పాలి? ఐగుప్తులు ఎవరు? ఇశ్రాయేలుకు శత్రువులు. ఎవరండి? చెప్పాలి. ఇశ్రాయేలుకి శత్రువులు. మీరు నా మీద లక్ష్యం ఉంచలేదు. దేవుని వాక్యంలో రాయబడింది, కొందరు గుర్రములు, కొందరు రౌతులు బలాఢ్యులని వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఈ రాత్రి యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ కూడికలో అంటే నువ్వు దేవుని మీద లక్ష్యం ఉంచాలని. దేని మీద?
దేవుని చెప్పాలి. ఎవరి మీద? దేవుని మీద. ఆరోగ్యం పోయింది అనుకోండి, ఆరోగ్యం వచ్చేంత వరకు మనం ప్రయత్నం చేస్తామా లేదా? చెప్పాలి, మాట్లాడాలి. చేస్తాం. చేస్తావా? చేస్తా. ఆరోగ్యశ్రీలు అందుకే, ఎందుకంటే మీకు ఆరోగ్యం పోతుంది కదా, అందుకే చంద్రబాబు నాయుడు తీసేసాడు. జగన్ అన్నంటే మీకు ఇష్టం అంతేనా? అట్లాంటి నేను చెప్తాను, మీ ఇష్టం, మీకు ఎవరు ఇష్టమైతే ఏంటి దేవుడు చెప్తా ఉన్నాడు, అయ్యా ఒకప్పుడు మీరు మమ్మల్ని ఆశ్రయించారు, ఒకప్పుడు నా సహాయాన్ని కోరుకున్నారు, ఒకప్పుడు నా మీద ఆధారపడ్డారు, ఇప్పుడు ఎందుకని మీరు నా మీద ఆధారపడలా? దేవుని వాక్యంలో రాయబడింది, వారికి ఎర్ర సముద్రం ఎదురైంది. ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీద. చెప్పాలి. ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీద. వారికి ఆహారం అవసరమైంది. ఎవరి మీద ఆధారపడ్డారు? చెప్పాలి. ఎవరి మీద ఆధారపడ్డారు? వారు అమాలేకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరి మీద ఆధారపడ్డారు? మాట్లాడాలి, మీరు మాట్లాడాలి నాతో. ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీద ఆధారపడ్డారు. వారికి యుద్ధం తెలియదు, యుద్ధం చేయడం వారికి తెలియదు, ఒకప్పుడు దేవుని మీద ఆధారపడ్డారు. మీ అందరికి గిద్యోను తెలుసా? గిద్యోను తెలుసా? బైబిల్లో ఉన్న గిద్యోను తెలుసా లేదా? తెలియదంటే మిమ్మల్ని ఇక్కడ ఏదైనా నీళ్ళు లేని బావి ఏదైనా ఉంటే అక్కడ తీసుకెళ్తే మంచిది. చిన్న పిల్లల స్టోరీ ఇది. ఏంటి అమ్మ గిద్యోను తెలుసా? అక్క అమ్మా యేసయ్యా, గిద్యోను తెలుసా మీకు? తెలుసా? 300 మంది మనుషులతో విస్తారమైన ఇసుక రేణువులాగా ఉన్నటువంటి సైన్యాన్ని జయించడానికి దేవుని సహాయం కొరకు వాళ్ళు వెళ్ళారు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఎందుకు కోపం వస్తుంది అంటే, ఒకప్పుడు మీరు దేవుని మీద ఆధారపడ్డారు, ఒకప్పుడు దేవుడు తప్ప, మందిరం తప్ప, ఉపవాసం తప్ప, దైవజనుడు తప్ప. నా వైపు చూడాలి జాగ్రత్తగా అందరూ. ఒకప్పుడు దేవుడే, దేవుని వాక్యమే, దైవజనుడు ఏం చెప్తే అదే, దేవుని సేవకురాలు ఏం చెప్తే అదే. ఇంట్లో ప్రార్థన లేకుండా కదిలేదు లేదు. ఇంట్లో చిన్న అవసరం వచ్చినా, ₹10 అవసరం వచ్చినా, 500 అవసరం వచ్చినా, పొలానికి అవసరం వచ్చినా, స్థలానికి అవసరం వచ్చినా, అనారోగ్యానికి అవసరం వచ్చినా, జీవితంలో ఏమి జరిగినా దేవుడు తప్ప, దేవుని మీద ఆధారపడడం తప్ప ఇదివరకు ఏమి తెలియదు. ఏమైంది ఇప్పుడు? దేవుని మీద లక్ష్యం ఉంచుతున్నారా? కలవర పడిపోతున్నారు ఎందుకు? కంగారు పడిపోతున్నారు ఎందుకు? ఆర్థిక సహాయం కావాల్సి వస్తే, ఆర్థిక అవసరతలు జీవితంలోకి వస్తే ఎందుకని అప్పుల కొరకు వెళ్ళిపోతున్నారు? ఎందుకని అప్పు మీద అప్పు చేసేస్తున్నారు? ఎందుకని నిన్ను బాగుపట్టలేదు? ఎందుకు పరిస్థితులు బాగుపట్టలేదు? ఎందుకు బాగుపట్టలేదంటే, ఒకప్పుడు దేవుని మీద ఆధారపడినంత కాలం జీవితం బాగానే ఉంది. ఒకప్పుడు దేవుని మీద లక్ష్యం ఇచ్చినప్పుడు, ఒకప్పుడు నా ప్రార్థన నాకు సహాయం చేసింది, నా మందిరం నాకు సహాయం చేసింది, నేను అన్ని వదులుకొని వచ్చాను, అన్ని విడిచిపెట్టి వచ్చాను. యేసయ్యే నాకు సహాయం, యేసయ్యే నాకు మేలు, యేసయ్యే నా జీవితంలో క్షేమం ఇస్తాడు, నన్ను నా బిడ్డను బ్రతికించేది దేవుడే అని ఒకప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడి బ్రతికేవే. ఇప్పుడు ఎందుకని యేసయ్య మీద ఆధారపడి బ్రతకలేకపోతున్నావు? ఒకసారి 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. ఎందుకని శ్రమలు పోవాలి, దీవించబడాలి, పిల్లలు బాగా చదవాలి, ఓ దీవెనకరమైన పరిస్థితులు రావాలి. అయితే నాకేం వస్తుంది? ఏం వస్తుంది? ఆధారపడుతున్నారా? యేసయ్య మీద ఆధారపడుతున్నారా? నా వైపు చూడాలి. వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆశాకు సమస్య వచ్చింది, జీవితంలో ఓడిపోతాను అనుకున్నాడు, జీవితంలో నేను గెలవలేను అనుకున్నాడు. దేవుడు అతను గెలిపించాడా? చెప్పాలి. గెలిపించాడా? దావీదు గొల్లియాతుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, నాకు బలం ఉంది, శక్తి ఉంది, నేను ఎవరిని గెలుస్తాను? గొల్లియాతుని అన్నాడు. చెప్పండి అమ్మా,
గుళ్యాతు పాట కూడా చెప్పకపోతే ఇక ఈ యేసు రక్తమే జయం. ఏంటి గుళ్యాతు ఎవరు? గుళ్యాతు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, గొల్యాతు నువ్వు నీ దేవత పేరు మీద వస్తూ ఉన్నావు, నేను నా దేవుని పేరు మీద నేను వస్తూ ఉన్నాను. యుద్ధము ఎవరిది? యుద్ధం ఎవరిది? యుద్ధం ఎవరిది? యుద్ధం ఎవరిది? ఏమైపోయింది నీ రోషం? ఏమైపోయింది నీ పౌరుషం? ఏమైపోయింది? కుటుంబాలు పాడైపోతున్నా, కుటుంబంలో తాగుబోతులు తాగొచ్చి ఇంటిని పాడు చేస్తామన్నా, జీవితాన్ని డబ్బును పాడు చేస్తున్నా, ఆరోగ్యం నష్టమైపోతున్నా, కుటుంబ సంబంధాలు పాడైపోతున్నా, ఆధ్యాత్మిక జీవితం పాడైపోతున్నా. ఒకప్పుడు దేవుని కొరకు బ్రతికావు, దేవుని మీద ఆధారపడి బ్రతికావు. యేసయ్య నా జీవితంలో సంరక్షకుడు, యేసయ్య నాకు మేలు చేస్తాడు, యేసయ్య నాకు సహాయం చేస్తాడని బ్రతికినటువంటి నీవు ఇప్పుడు ఎందుకని దేవుని మీద ఆధారపడక మనుషుల దగ్గర ప్రతి విషయంలో ఎందుకు మనుషుల దగ్గరికి వెళ్తా ఉన్నావు? రాజకీయ నాయకుల దగ్గరికి ఎందుకు వెళ్తా ఉన్నావు? ఎందుకని? నీ బలం మీదే, మనుషుల బలం మీదే, కుటుంబ బలాల మీదే, అన్నదమ్ముల బలాల మధ్య మా ఇంటి పేట వాళ్ళు చాలా మంది ఉన్నారు, మా ఊర్లో మాకు చాలా మంది ఉన్నారు. ఎందుకని మనుషుల మీద ఆధారపడి బ్రతుకుతున్నావు? ఒకప్పుడు మనుషులందరినీ దేవుని కొరకు వదిలిపెట్టావు కదా. ఎందుకని ఇప్పుడు మనుషులు ఎందుకు కావాల్సి వచ్చారు నీకు? ఒకప్పుడు నాకెవరొద్దు, నాకు యేసయ్య కావాలన్నావు. ఒకప్పుడు నాకు డబ్బున్నా లేకపోయినా, ఒకప్పుడు నాకు ఇల్లు ఉన్నా లేకపోయినా, ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం పాడైపోయినా, దేవుడే నా జీవితాన్ని బాగు చేస్తాడు, దేవుడే నాకు సహాయం చేస్తాడు, దేవుడే నా జీవితాన్ని బాగు చేస్తాడు, నా బిడ్డలను బాగు చేసేది దేవుడే అని దేవుని మీదే లక్ష్యం ఉంచి ఆకాశం వైపే కనులెత్తి ప్రతి సహాయం ఉదయం సాయంత్రం నా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఏరియాలాగా ఒకప్పుడు నువ్వు ఎదురు చూసావు కదా. ఏం జరిగింది? ఏమైపోయింది నీ ఆధ్యాత్మిక జీవితం? ఏమైపోయింది? సంఘములో ఉండవలసిన ఉద్యమం ఎక్కడికి వెళ్ళిపోయింది? సంఘములో ఒకప్పుడు ఉన్న అగ్ని, నీలో ఉన్న మంట, నీలో ఉన్న తపన ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒకప్పుడు ఇంట్లో సినిమా పాటలు లేవు కదా, ఒకప్పుడు టీవీ లేవు కదా, ఒకప్పుడు సీరియల్ లేవు కదా, ఒకప్పుడు జబర్దస్త్ లేదు కదా. ఇప్పుడు సీరియల్ చూడకపోతే నీకు నిద్ర పడతలా. నువ్వు సీరియల్ చూస్తా ఉండగానే వేసేస్తే, సీరియల్ చూస్తా ఉండగానే వేసేస్తే, జబర్దస్త్ చూస్తా ఉండగానే వేసేస్తే, ఒకప్పుడు ఇవి లేవు నీ ఇంట్లో. ఒకప్పుడు లేవు. నీ చూపులేము దేని వైపు? నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఒకప్పుడు ఇవి లేవు కదా. హలో, టీవీ లేనప్పుడు బాగానే ఉంది జీవితం, ఫోన్లు లేనప్పుడు బాగానే ఉంది జీవితం. టీవీలో ఫోన్లు వచ్చిన తర్వాత పరలోకం చేరాలి మనం. ఎక్కడికి చెప్పాలి ఎక్కడికి? గట్టిగా మాట్లాడి. పరలోకం అనలేరా? గట్టిగానన్నా, గట్టిగానండి అందరూ అనే పెద్ద నాన్న అను. పరలోకం బావు. నువ్వు ఉందావు అనుకుంటున్నావు. నేను ప్రవక్తని, గుర్తుపెట్టుకోండి. స్తోత్రం. పరలోకం అన్నానమ్మా. ఏ లోకం? మన దృష్టి పరలోకం అయిపోయి ఉంది. ఎవరివైపు చెప్పాలి? పరలోకం. చచ్చిపోతాం అందరం? చచ్చిపోతాం లేదా? భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 850 కోట్ల మంది ఉన్నారు. 100 సంవత్సరాలు వీళ్ళందరూ చచ్చిపోతారు. ఏమా? ఖచ్చితంగా 850 కోట్ల మంది రాబోయే 100 సంవత్సరాలు వీళ్ళందరూ చచ్చిపోతారు. వాళ్ళల్లో మనం కూడా ఉంటారా? అయితే చచ్చిపోయిన తర్వాత మనం లోకానికి వెళ్ళాలి. చావు అంతం కాదు. చావు జీవితం అవ్వలేదు, చావు తర్వాత జీవితం ఉంది. ఆ జీవితం కొరకే ఆయన బాధలు. ఏం పేరు ఆయన? అయ్యగారి పేరు చెప్పు. ఏం పేరమ్మా? దేవ సహాయం గారానండి. పాప మా ఆయనకి, అక్కగారికి ఏ బాధలు. ఎందుకంటే పరలోకం పోవాలని. ఎక్కడికి? చెప్పాలి. ఎక్కడికి? పరలోకం.
ఎందుకు శ్రమలు కలుగుతున్నాయి? దేవుడు కరుణించాలనుకున్నాడు, దేవుడు దయ చూపాలనుకున్నాడు, దేవుడు న్యాయం తీర్చాలనుకున్నాడు. అయితే మనము దేవుని వైపు చూడాలని కోరుకుంటాడు. స్తోత్రం చెప్తారా? ఎవరి వైపు? ఎవరి వైపు? ఈ ఇశ్రాయేలు జనాంగము ఒకప్పుడు దేవుని వైపు చూశారు. దేవుడే కావాలన్నాడు, దేవుడే మా జీవితానికి ఆధారం అన్నాడు. ఎంత పెద్ద సైన్యం వచ్చినా ఆ సైన్యాన్ని ఎదుర్కోవడానికి, శత్రువుని ఎదుర్కోవడానికి మా దేవుడే మా దిక్కు అని అన్నారు, మా దేవుడే మా సహాయం అన్నారు. అయితే పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఇప్పుడు ఆర్థికంగా, సామాజికంగా ఇళ్ళు వచ్చినాయి, బళ్ళు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, కావలసినవన్నీ వచ్చినాయి జీవితంలో. ఇప్పుడు ఎవరు గుర్తురాట్లా? ఎవరు గుర్తురాట్లా? ఏదైనా సమస్య వస్తే గూగుల్కి అడగనమ్మా. గూగుల్ తల్లిని అడగండి. ఏ తల్లమ్మా? ఏ తల్లి అడగాలి ఇప్పుడు మీకు? గూగుల్ తల్లి అని అడగాల? అడుగు మరి, బాగానే పరలోకం తీసుకెళ్ళేది. డైరెక్ట్గా నిన్ను నదిలో ముంచి పడేసింది. ఈ రాత్రి యేసే మనతో మాట్లాడుతున్నాడు. మనం దేవుని మీద ఆధారపడాలని కోరుకుంటున్నాడు. ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? చెప్పాలి. ఎవరి వైపు చూడాలి? చూస్తున్నారా? అబద్ధం ఆడబాకండి అమ్మా, నాయనా. ఏడు కూడా అబద్ధం ఆడద్దమ్మా. స్తోత్రం చెప్తారా? గట్టిగా హల్లెలూయా! గట్టిగా రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి అమ్మా. గట్టిగా స్తోత్రం చెప్పండి నాన్న. ఇప్పుడు స్తోత్రం చెప్పేటప్పుడు యేసయ్య కమ్మగా పరలోకం వెళ్ళిపోతాం నాయనా. ఆమె చెప్పండి అమ్మా గట్టిగా. హల్లెలూయా! హల్లెలూయా! ఒకప్పుడు ఇశ్రాయేలు జనాంగం అంతా సంఖ్య మీద ఆధారపడలేదు, సైన్య బలం మీద ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడ్డారు? చెప్పాలి. ఎవరి మీద? నువ్వు డబ్బు మీద ఆధారపడకూడదు. భార్య భర్త మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలి? చెప్పాలి. ఎవరి మీద ఆధారపడాలి? ఎందుకంటే మన బంధాలు శాశ్వతమైనవి కాదు. డబ్బు శాశ్వతం కాదు, ఉద్యోగం శాశ్వతం కాదు, పొలాలు శాశ్వతం కాదు, శరీర బలం శాశ్వతం కాదు. మనుషుల ఆలోచన, వీడు బాగా తెలియగలిగినోడు తెల్లారికి పిచ్చోడైపోతుంది. మనకు తెలియదు మీకు పిచ్చోడైపోయాడు. మనుషుల ఆలోచన చాలాసార్లు తారుమారైపోతాయి. అందుకని జీవం కలిగినటువంటి దేవుడు ఈ రాత్రి మనం దేవుని మీద ఆధారపడాలని కోరుకుంటున్నాం. చెప్తారా? ఎవరి మీద? దేవుని మీద. ఎవరి మీద? 33వ అధ్యాయం 1వ వచనం. త్వరగా ఎవరైనా బైబిల్ చదివే కుర్రోళ్ళందరూ ఏం ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ కుర్రోళ్ళేగా, బైబిల్ కూడా తెచ్చుకోవాలి. మీకు పరలోకం కావాలి మళ్ళా. దోచుకుండు నీకు చెప్పాలి. ఏంటంటే దోచుకొనబడకపోయినను దోచుకుండు నీకు ఏంటంట? ఏం దోచుకుంటున్నారంట? ఏం దోచుకుంటున్నారు మనుషులు? ఏం కావాలని కోరుకుంటున్నారు మనుషులు? వాట్ డూ యు వాంట్ టు నైట్? ఏం కావాలంట? పాప ముసలోళ్ళు కాబట్టి దేవుడు. కుర్రోళ్ళు మీకు ఏం కావాలి? వాడైతే బాగుండే, అదైతే బాగుండే అనుకోవట్లా? పెళ్ళైన వాళ్ళు కూడా భార్య ఉన్నా, భర్త ఉన్నా మాయ రోగం తగులుతుంది. మాయ రోగం. ఏ రోగం? మాయ రోగం. మీ ఊరిలో కూడా ఉందా మాయ రోగం? ఏడైనా ఉండిద్ది మాయ రోగం. ఏం చేస్తున్నారంట? దోచుకుంటున్నారు. చెప్పండి. ఏం దోచుకున్నారు? పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకవలసినటువంటి మనుషులు. దేవుని ఆజ్ఞ ఒకటి, నీకు నీ పొరుగు వాని దేనిని చెప్పాలి గట్టిగా. దొంగిలించకూడదు అన్నాడు యేసయ్య. ఏం చేయకూడదు? దొంగిలించకూడదు. నీ పొరుగు వానిది దేనిని, బకెట్ అయినా, పచ్చడైనా, బువ్వైనా, పక్కనుడి భార్య అయినా చెప్పండి, ఆశించకూడదు. ఇప్పుడు ఆశ పడుతుంది. ఏం చేస్తున్నారు? ఏదో ఒకటి చేసి పెద్దోళం అయిపోవాలి, ఏదో ఒకటి చేసి తృప్తి పడాలి, కోరికలు తీర్చుకోవాలి, ఆశలు తీర్చుకోవాలి, కోపాన్ని తీర్చుకోవడానికి ఒకడైనా కొట్టాలి, ఒకడైనా చంపాలి. కుటుంబంలో ఏదైనా తగాదులు వస్తే పగ తీర్చుకునేంత వరకు, కోపం రగులుకునేంత వరకు, జీవితంలో నష్టం చేసేంత వరకు
ఈ మనుషుల కోపం చల్లారుతుందా, కోరికలు చల్లారుతుందా? అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు, ఒరే నాయనా, ఏ కోరికలు రా ఇవి? నేనేం చెప్తున్నాను, ఇతరులది అది ఆశించకూడదు, ఏమీ దొంగిలించకూడదు. మీరు ఒక పరిశుద్ధమైన జనాంగం. యేసయ్య ఇశ్రాయేలుకి చెప్పారు, మీరు ఒక ప్రత్యేకమైన జనాంగం, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి మీరు వెలుగనండి. ఏం మాట్లాడినానా? గట్టిగా చెప్పు. వెలుగని చెప్పండి. వెలుగుగా ఉండవలసినటువంటి మనం, దేవుని కొరకు బ్రతకవలసినటువంటి మనం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి పిలువబడినటువంటి ఆ ప్రజలైనా ఇప్పుడు యేసే కొరకు ఇశ్రాయేలు జనాంగముగా, ఈ తరము ఇశ్రాయేలు జనాంగంగా పిలువబడుతున్నటువంటి మనము దేన్ని దోచుకోకూడదు. చెప్పండి ఏంటంట? దేన్ని మన సంతృప్తి కొరకు, మన యొక్క సంతోషం కొరకు ఇతరులకు ఏ హాని చేయకుండా ఉండాలనేది దేవుని ఉద్దేశం. స్వాతం చెప్తారా? కాబట్టి దేవుడు చెప్తున్నాడు, అయ్యా శ్రమ కలుగుతుందిరా, మీ జీవితం పాడైపోతుంది, మీరు నాకు దూరం అయిపోయారు, మందిరానికి దూరం అయిపోయారు, సహవాసానికి దూరం అయిపోయారు, భక్తికి దూరం అయిపోయారు. ఒకప్పుడు చాలా పరిశుద్ధంగా బ్రతికేవాళ్ళు, ఒకప్పుడు మీ ప్రేమలు బాగుండేవి, ఒకప్పుడు మీరు చాలా దయగలిగిన వారిగా బ్రతికేవాళ్ళు, ఒకప్పుడు మీరు మనుషుల మీద ఆధారపడలా, మీరు నా మీదే ఆధారపడ్డారు. మీకు ఏం కావాలన్నా నేనే పోషకుడిగా ఉన్నా, నేనే వైద్యునిగా ఉన్నా, నేనే నేడుగా ఉన్నా, నేనే అండగా ఉన్నా, నేనే మీకు సహాయకునిగా ఉన్నా. మిమ్మల్ని చూసి మనుషులందరూ భయపడిపోయారు. మీ పవిత్రతను చూసి, మీ కొరకు నేను చేస్తున్న కార్యాలను చూసి మనుషులందరూ భయపడిపోయారు. ఒరే, వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడంట, వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడంట, వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడంట. ఆ దేవుడు వారి పక్షంగా నిలబడతాడంట, ఆ దేవుడు వారికి సహాయం చేస్తాడంట, వాళ్ళకి మేలు చేస్తాడంట, వాళ్ళకి దేవుడు వివాహం చేస్తాడంట, వారి జీవితంలో వారికి కావలసిన ఉద్యోగము, వ్యాపారము, చదువు, ఇల్లు, వారికి కావలసినవన్నీ ఆ దేవుడే వారికి చేస్తాడంట అని వారి ఇది వరకు మన గురించి కూడా చెప్పుకునేవాళ్ళు, ఇంకా చెప్పుకోవాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. దేవుడు 6 రకాలైనటువంటి శ్రమల గురించి దేవుడు వారితో మాట్లాడాడు. ఎందుకు శ్రమ కలిగింది అని చెప్తా ఉన్నాడంటే, వారి జీవితంలో వారు దేవుని మార్గంలో తప్పిపోయారు. వారు ఒకప్పుడు బలవంతులు, వారు ఒకప్పుడు దేవుని కొరకు బ్రతికినటువంటి వారు, వారు దేవుని హృదయాన్ని గెలుచుకున్నటువంటి వారు. దేవుడు గుండె విప్పి వాళ్ళతో మాట్లాడాడు. కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంటే వాళ్ళు వింటలా. అందుకనే 30వ అధ్యాయం 18వ వాక్యం మరొకసారి చదవండి. నీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. ఏం చూపాలని? ఏం చూపాలని? ఎందుకని ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? దేవాన్ని ఒకసారి నిలబడి ఆయన యేసయ్య అనుకోండి. అయినా చెప్పండి, మాట్లాడండి. ఎవరైనా యేసయ్య అనుకోండి. ఒక్క నిమిషం యేసయ్య అనుకోండి. మనకి శ్రమలు కలుగుతున్నాయి, మనం దేవునికి దూరం అయిపోయాం. ఒకప్పుడు దేవుని కొరకు బ్రతికాం, దేవుడు కావాలనుకున్నాం. ఒక నిజమైనటువంటి క్రైస్తవ సహవాసంలో దేవుని కొరకు బ్రతకడానికి మన పితరులు, పెద్దోళ్ళు దేవుని కొరకు బ్రతకడానికి నిర్ణయం తీసుకుని మేము క్రైస్తవులం, మేము దేవుని బిడ్డలం అని చెప్పించుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి, దూరం అయిపోయాం. మన ఆధారం మారిపోయింది, మన దృష్టి మారిపోయింది, మన యొక్క ఆలోచనలు మారిపోయినాయి, మనం నడిచే నడక మారిపోయినాయి. దానివల్ల మనకి జీవితంలో రకరకాల శ్రమలు కలుగుతూ ఉంటే దేవునికి, చూస్తున్న దేవునికి ఏం కలుగుతుందంటే దయ కలుగుతుంది. ఏం కలుగుతుంది? మీ పిల్లోడు పాడైపోతున్నాడు అనుకోండి, మీ పిల్లోడు చెడిపోతున్నాడు అనుకోండి, మీ పిల్లోడు పొద్దుగూకులు ఇంటి నుండి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఏ పుట్టింది మీకు? చచ్చిపో అని అంటాం. కానీ వాడు చచ్చిపోవడానికి ఇష్టమా? మాట్లాడాలి నాతో. చచ్చిపోవడం ఇష్టమేనా? ఇష్టం లేదు. ఎందుకని? వాడు మీ పిల్లోడు కాబట్టి, వాడు మీ పిల్ల కాబట్టి. యేసయ్య కూడా అదే. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఎక్కడున్న మీరందరూ, ఈ గ్రామంలో ఉన్న మీరందరూ యేసు దేవుని దగ్గరికి రావాలని, ఏ శిక్ష తగలకుండా, ఎంత పాపం చేస్తున్నా, దేవుడికి తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడని తెలుసు, అయినా తప్పు చేస్తున్నాం. అబద్ధమాలు కూడా తెలుసు, నోటిగుండా అపవిత్రమైన మాటలు రాకూడదు, ఆలోచనలు పాడైపోతున్నాయి, శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం.
చేసుకుంటున్నావు, విచ్చలవిడిగా జీవిస్తున్నావు, నీకు నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నావు. అయినా యేసయ్య నిన్ను చంపగలరా? నీ కుటుంబంలో మరణాన్ని రానివ్వగలరా? నీకు ఏ కీడు కలగకుండా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. నువ్వు మంచోడివని కాదు, నువ్వు మంచోడివని కాదు, నువ్వు మంచోడివని కాదు. కేవలం యేసయ్య నీ మీద ప్రేమ కలిగి ఉన్నాడు. ఒకప్పుడు నువ్వు ఎవరివో దేవుడికి తెలుసు. మీ అమ్మా నాన్నలు ఇక్కడ ఒక భక్తి జీవితం జీవించారు. ఒక పరిశుద్ధమైనటువంటి కుటుంబాలు కట్టబడాలి. అయ్యా, మాకు పుట్టబోయే బిడ్డలు క్షేమంగా ఉండాలని వాళ్ళు ఎవరో ప్రార్థన చేశారు. అందుకనే మీ కుటుంబాల్లో మరణాలు రావటలా, మీ కుటుంబాల్లో కీడు రావటలా, మీరు ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తున్నా దేవుడు మీ ఎడల చెయ్యి చాపి దేవుడు మీకు ఏ శిక్ష కలగకుండా మరలా తిరిగి మీ జీవితాన్ని బాగు చేయాలని కోరుకుంటున్నాడు. బాగు చేయాలని కోరుకుంటున్నాడు. ఏం చేయాలని కోరుకున్నాడు? చెప్పాలి రాత్రి. ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలని కోరుకున్నాడు? చెప్పాలి, మాట్లాడాలి. బాగు చేయాలని కోరుకున్నాడు. ఈ రాత్రి యేసయ్య మీ జీవితాన్ని బాగు చేయాలని కోరుకున్నాడు. చెప్పండి. నీకు అనారోగ్యం ఉంటే అనారోగ్యంలో నష్టమైపోకూడదని దేవుని ఉద్దేశం. కుటుంబాలు చెదిరిపోతున్నాయి, సంబంధాలు పాడైపోతున్నాయి. సంబంధాలు పాడైపోవడానికి సమస్యలు చాలా ఉన్నాయి. అయితే జీవం కలిగినటువంటి యేసయ్య ఇక్కడున్న మిమ్మల్ని ఎవ్వరిని వదులుకోవటం ఆయనకి ఇష్టం లేదు. ఇక్కడున్న మీరు ఎవ్వరూ అకాలంగా దేవుడు లేకుండా చచ్చిపోవాలని, దేవునితో మాట్లాడకుండా చచ్చిపోవాలని, దేవునికి దూరం అయిపోయి చచ్చిపోవాలని, దేవుని మందిరానికి దూరం అయిపోయి చచ్చిపోవాలని, నమ్మి బాప్తిసం పొందకుండా, రక్షించబడకుండా, దేవుని కొరకు బ్రతకకుండా, దేవుని వైపుకు వచ్చి దేవుని దగ్గరికి, దేవుని కాళ్ళు పట్టుకోకుండా, దేవుని పాదాలు పట్టుకోకుండా మీరెవరు నష్టమైపోవడం యేసయ్యకి ఇష్టం లేదు. God wants to restore you back. యేసయ్య తిరిగి మీ జీవితాన్ని సమకూర్చాలని కోరుకుంటున్నాను. చెప్తారా? ఏ జీవితంలో ఉన్నా నేను మానలేకపోతున్నాను, ఫోన్ మానలేకపోతున్నాను, ఫోటోగ్రఫీ మానలేకపోతున్నాను, ఏం చూడకూడదు అనుకున్నాను అవే చూస్తున్నా, ఏం చేయకూడదు అనుకున్నాను అదే చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాను అక్కడికే వెళ్తా ఉన్నా, ఏ అక్రమ జీవితం జీవించకూడదు అనుకున్నాను అదే జీవితం నేను జీవిస్తున్నా. నా వల్ల కావడల్లా. అయితే యేసు ప్రభువారు ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు ఏం చేసి సాధించలేకపోతున్నావో, దేన్ని బట్టి దేవుని దగ్గరికి రాలేకపోతున్నావో, ఏ బంధకాలు నువ్వు బంధించబడ్డావో ఆ బంధకాల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాత్రి నిన్ను విడిపించి నీకు క్షేమాన్ని, సంతోషాన్ని దేవదేవుడు నీ జీవితంలో ఇవ్వాలని కోరుకుంటాను. చెప్పండి. ఆమె చెప్పండి. ఆమె చెప్పండి. ఆమె చెప్పండి. నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేయాలనుకున్నాడు. ఆమె చెప్పాలి. నీ కుటుంబాన్ని దేవుడు కట్టాలనుకున్నాడు. నీ కుటుంబ జీవితాన్ని దేవుడు స్థిరపరచాలనుకున్నాడు. దేవుడు మీకు న్యాయం తీర్చాలనుకున్నాడు. మనుషుల వల్ల నీకు న్యాయం జరగటలా, కానీ యేసయ్య నీకు న్యాయం తీర్చాలనుకున్నాడు. ఓ తల్లి, ఓ రుద్రాలా, యేసయ్య నీకు న్యాయం తీర్చాలనుకుంటున్నాడు. ఆమె చెప్తారా? నీ పక్షంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, నీకు న్యాయం తీర్చే వాళ్ళు ఎవరు లేరు, నీ మీద కనికరం చూపే వాళ్ళు ఎవరు లేరు, నీ మీద దయ చూపే వాళ్ళు ఎవరు లేరు, నీ జీవితాన్ని బాగు చేసే వాళ్ళు ఎవరు లేరు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితాన్ని బాగు చేయాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి యేసయ్య నీ జీవితాన్ని తిరిగి కట్టాలనుకుంటా ఉన్నాడు. కోల్పోయినటువంటి సమాధానాన్ని, సంతోషాన్ని, క్షేమాన్ని యేసయ్య నీ జీవితంలో తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆమె చెప్తారా? ఆమె చెప్తారా? అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ఈ రాత్రి యేసయ్య మా జీవితాన్ని ప్రతి శ్రమ నుండి మా జీవితాన్ని దేవుడు విడిపించాలనుకుంటున్నాడు. అందరూ ఆలు నోరు తెరవండి. 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 ఈ రాత్రి జీవం కలిగినటువంటి యేసయ్య మీ జీవితాన్ని బాగు చేయండి. బైబిల్ కింద పెట్టండి. బైబిల్ కింద పెట్టండి. అందరు బైబిల్ కింద పెట్టండి. బైబిల్ కింద పెట్టండి. బైబిల్ కింద పెట్టండి. బైబిల్ కింద పెట్టండి. యేసయ్య ఇద్దరు మా జీవితాన్ని బాగు చేయాలి. వాళ్ళు చెప్పాలి. అందరు చెప్పండి. యేసయ్య ఈ రాత్రి మా నోరు తెరవండి. నోరు తెరవండి. నోరు తెరవండి. నోరు తెరవండి. ఈ రాత్రి నా జీవితాన్ని బాగు చేసేయి. మాట్లాడండి అమ్మా.
మాట్లాడాలి దయచేసి. నోరు తెరవ, నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు. ఈ రాత్రి జీవితాన్ని బాగు చేయి. చెప్తాం తమ్ముడు, చెప్పు. అమ్మ మాట్లాడు, మాట్లాడాలి, మాట్లాడు. యేసయ్యా మా జీవితాన్ని బాగు చేయి. చెప్ప, మా కుటుంబాన్ని బాగు చేయి. వాడైపోయి మా జీవితాన్ని బాగు చేయి. యేసయ్యా మా జీవితాన్ని బాగు చేయి. యేసయ్య మా జీవితాన్ని యేసయ్య చెప్తున్నాడు, తిరగబడుతున్నాడు, వ్యతిరేకిస్తున్నాడు, నీ గుండెను బద్దలు చేస్తున్నాడు. మాటలు, పనులు, భయంకరమైనటువంటి భయాన్ని, కలవరాన్ని నీకు కలుగు చేస్తున్నాడు. కారణం జీవితంలో ప్రభు ఒక అద్భుతాన్ని జరిగిస్తానని వాగ్దానం చేస్తాడు. యేసయ్య వాగ్దానం చేస్తాడు. మనుషుల దృష్టికి పనికిరాని, మనుషుల దృష్టికి నిష్ప్రయోజనమైన దాన్ని, ఇంటిలో పనికిరావు ప్రభు చెప్తా ఉన్నాడు. నీ జీవితాన్ని బాగు చేయడానికి, కుటుంబాన్ని బాగు చేయడానికి ఈ రాత్రి నేను నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను. నీ కుటుంబాన్ని నేను కడతాను. పాడైపోయినటువంటి ప్రాకారములు కూలిపోయిన, భయం లేకుండా బ్రతుకుతున్న వ్యక్తుల జీవితాన్ని నేను మారుస్తాను. నువ్వు ధైర్యంగా ఉండాలి ప్రభు చెప్తున్నాను. ప్రభు అని కనికరరా, కుటుంబం చేతికో, కళలు చేతికో, బలత్కారం, భయం 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 ఏం జరుగుతుంది, ఏమైపోతుంది, నిద్రలేని రాత్రులు ప్రభు ఈ రాత్రి సమాధానం నీ జీవితాన్ని బాగు చేస్తుంది. యేసయ్య చెప్పాలి, నీ జీవితాన్ని బాగు చేస్తుంది. ఈ రాత్రి నీ జీవితాన్ని బాగు చేస్తాను. యేసయ్య చెప్తాను. జ్ఞానానికి ధైర్యాన్ని కనికరించు, నీ దయచూ, నీ కనికరపడమే దీవెనకరమైన పరిస్థితి. యేసయ్య చెప్తున్నా, నీ ప్రేమను తృణీకరించి, నిన్ను ప్రేమించేవాళ్ళు నాకు లేరే. ఇది నా జీవితం ఏమైపోతుంది, ఎవరికి చెప్పుకుంటే నా జీవితం బాగుపడుతుంది, నా జీవితం ఇలా ఉండిద్దని అనుకోలేదే, నా పరిస్థితులన్నీ అయోమయంగా ఉన్నాయి, నేనేమైపోవాలి,
నా భవిష్యత్తు ఏంటి, నా పరిస్థితి ఏంటి, అంధకారమైన నీ జీవితాన్ని ప్రభు చెప్తా ఉన్నాడు. అంధకార స్థలంలో నేను వెలుగును ఉదయింపచేసేటప్పుడు నిశ్చయముగా నీ కన్నిటిని నేను నాట్యముగా మారుస్తాను. నీకు శుభాన్ని నేను ప్రకటన చేస్తా ఉన్నా, నీకు మేలు చేస్తాను, నీకు ప్రేమ పుట్టిస్తాను. నీకు ఏ వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తా ఉన్నావు, ఏ మేలు జరగాలని కోరుకున్నావు, నీకు అంతకంటే ఉన్నతమైన మేలు నీ జీవితంలో నేను చేస్తాను. యేసయ్య వాగ్దానం చేస్తా ఉన్నాను, యేసయ్య వాగ్దానం చేస్తా ఉన్నాను, యేసయ్య నీకు నిశ్చయముగా మేలు చేస్తానని యేసయ్య రాత్రి నీతో మాట్లాడుతా ఉన్నాను. యేసయ్య చెప్తున్నాడు, నీకు విడుదల సమీపమని, విడుదల చూడబోతావు, నీకు మేలు జరగబోతావు, ధైర్యముగా ఉన్నాడు. ఇశ్రాయేలుకు విమోచన జన్మ ఉన్నట్లుగా, విడుదల సంవత్సరం ఉన్నట్లుగా, ఉత్సవ సంవత్సరం ఉన్నట్లుగా నీలో నీ కుటుంబానికి ఒక ఉత్సవ సంవత్సరాన్ని నేను అనుగ్రహించబోతున్నాను. వాళ్ళని దీవించు, ఓ దీవెనకరమైన స్థితిని అనుగ్రహించు, ఆశీర్వదించు. వాళ్ళ ఇంట్లో దేవా మేలు లయపరుస్తున్నాం. దుర్గములు కూలిపోతున్నాయి. విడుదల కార్యము ప్రారంభించాము. దైవ దీవెనగా ప్రభు చెప్తా ఉన్నాడు, రక్షణ సమీపముగా రక్షించేవాడని, పాప బంధకాల్లో ఉన్నవాడు రక్షించదు, శక్తిలో ఉన్నవాడు రక్షించదు. చేతులు నా వైపు చాపుతూ ఉండగా ఈ రాత్రి నిశ్చయముగా నేనే పేతురుని నేలలో నుండి పైకి లేవనెత్తినట్టుగా పైకి లేవనెత్తాను. నిశ్చయముగా మునిగిపోతున్నా నీ జీవితాన్ని, మునిగిపోతున్నా నీ కుటుంబాన్ని, మునిగిపోతున్నా నీ జీవన విధానం అంతా నేను మరలా బాగు చేస్తా ఉన్నాను. ఈ రాత్రి చేయి పట్టుకుని పైకి లేవనెత్తున్నానని ప్రభు నీకు సెలవిస్తా ఉన్నాను. బంధకములో ఉన్నవారిని విడిపించేది, చెరలో ఉన్నవారికి విడుదల, గుడ్డి వారికి చూపునిచ్చేది, ఆత్మీయ అంధకారంలో ఉన్న, ఆత్మీయ గుడితనంలో ఉన్న, హృదయం మీద ఉన్నటువంటి పొరలన్నిటిని కుటుంబంలోని తొలగించి బాగుపడని వ్యక్తిని బాగు చేశారు ప్రభువా. 18 సంవత్సరాలుగా వంగిపోయినటువంటి స్త్రీ జీవితాన్ని బాగు చేశారు. వంగిపోయిన, పడిపోయిన, దేవుని కార్యాలు చూడలేని, దేవుని అద్భుతాలు చూడలేని, దేవుని ఉన్నతమైన మహిమను చూడలేని సైతాను బంధకాలు, దాని మీద జీవితం వంచివేసిన సాతాను బంధకాలు యేసు నామములో మీ జీవితం నుంచి కొట్టివేయబడింది. దేవుని కార్యము జరుగునగా
హస్తమంతా మనిషి హస్తమంతా మేఘములు చూసినట్లుగా దేవుని అద్భుతము కొరకు, దేవుని కరవరి వర్షము కొరకు, ఉద్యమము కొరకు ఒక మహిమ కలిగిన కార్యము యేసు నామములో ప్రారంభించబడింది. ప్రభు చెప్తా ఉన్నాడు, దుఃఖ దినములు సమాప్తమైపోతా ఉన్నాయి, చీకటి వెలుగుగా మార్చబడిపోతా ఉంది, చీకటి వెలుగుగా మార్చబడిపోతా ఉంది. దేవుని కార్యాలు నీ జీవితంలో దేవుడు ప్రారంభించబోతా ఉన్నాడు. ప్రభు చెప్తా ఉన్నాడు, నిశ్చయముగా మీరు చెప్పబోతున్నారు. నిన్ను వెనక్కి లాగేస్తుంది, నీ నడుమును, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని వెనక్కి లాగేస్తున్నట్లుగా ఏ పరిస్థితి ముందుకు రాకుండా వెనక్కి గుంటలోనికి వెళ్తున్నా, బావిలోనికి వెళ్తున్నట్లుగా ఏదో పూడ్చివేయబడుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి అనుభవాలన్నిటిని దేవుడి రాత్రి తెంచివేస్తా ఉన్నాడు. యేసయ్య మీ నడుముకు కట్టిన తాళ్ళని యేసయ్య తెంచివేస్తా ఉన్నాడు, గొలుసులని తెంచివేస్తా ఉన్నాడు. యేసు నామములో ఓ గొప్ప విడుదలను ప్రభు ఈ రాత్రి ప్రారంభిస్తా ఉన్నాడు. ప్రభు చెప్తా ఉన్నాడు, నా ఆత్మశక్తిని, నా కృపను నీ మీద ఉంచుకున్నా, నా కనికరమని మీద రాణిస్తావు, నా ధైర్యాన్ని మీదకి రాణిస్తావు, నా మహాశక్తిని, నా మహిమని మీద రాణిస్తావు. నిశ్చయముగా నా సన్నిధిలో అనుభవించినట్లుగా, నా మహిమను పొందినట్లుగా, నా మహిమను అనేక స్థలంలో తీసుకుని వెళ్ళినట్లుగా, కుటుంబములను ఆశీర్వదించబడినదాను ప్రభు సెలవిస్తామని రాత్రి. నిశ్చయముగా నీ జీవితంలో ఉన్న ఆశీర్వాదం, నీ జీవితంలో ఆశీర్వాదం అనేకులకు పంచి ఇచ్చే బెత్లెహేములుగా నీ జీవితాన్ని మార్చబోతున్నా, రొట్టెలుగా నీ జీవితాన్ని చేయబోతున్నా, నువ్వు అనేకులకు ఆశ్చర్యపరంగా ఉండబోతున్నా. నిశ్చయముగా నా వైపు దిగులు పడదు, కృంగిపోవద్దు, అలసిపోవద్దు, ఆగిపోవద్దు. రా నన్ను చూడు. నీ విశ్వాసం బ్రతికించే దేవుడు, బాగు చేసే దేవుడు. నేను నిన్ను మళ్ళా బ్రతికిస్తాను. మళ్ళా నీ జీవితంలో కోల్పోయిన ఆశ, కోల్పోయిన దర్శనం, కోల్పోయిన కథ, కోల్పోయిన ధైర్యం, కోల్పోయిన విశ్వాసం, నమ్మకత్వం, ఆశను మరణానిలో పుట్టిస్తాం. ఎండిన మోడును చీలింపచేసినట్లుగా ఎండిన భూమిని మరలా కలిపి విత్తనములు వచ్చిన వరకు, ఫలములు ఫలించిన వరకు, చెట్లు పువ్వులు వచ్చి ఫలిన వరకు ఎండిన భూమిని కలిపినట్లుగా ఈ రాత్రి నేను కలుపుతాను. నా వర్షంతో నేను నింపుతూ ఉన్నాను. భయపడదు, నిశ్చయముగా నేను నడిపిస్తాను, నేనే నిన్ను నడిపిస్తాను, నేనే నీకు సహాయం చేస్తాను, నేనే నీకు తోడుగా దైవాశీర్వాదము యేసు నామములో ప్రారంభించబడింది. దేవుని కృప వచ్చింది, దేవుని కనికరం వచ్చింది, అదృశ్య దేవుని హస్తం కుటుంబాన్ని బాగు చేయండి, ప్రభు చెప్తాను. నేను అబ్రహాముకు ఇచ్చిన నా జీవితం నేను అబ్రహాము ఎడారిలో నడిపించిన దేశము కాని దేశములు అతను తోడుకుని అతని చేయి పట్టుకు నడిపించిన అతని జీవితాన్ని అనేక ఆశీర్వాదంగా వచ్చిన ఈ జీవితాన్ని అనేక ఆశీర్వాదంగా ఈ జీవితాన్ని ఆశీర్వదిస్తున్నాను. ప్రభు సెలవిస్తున్నాను, భయపడ నిశ్చయముగా అనేకలు నీ జీవితాన్ని, కుటుంబానికి ఆశీర్వాదం చేస్తాను. భయపడు, నువ్వు ఒంటరివి కాదు, నువ్వు అనాథవు కాదు, నువ్వు విడిచిపెట్టబడిన దానివి కాదు, నువ్వు వెలివేయబడిన దానివి కాదు. నిశ్చయముగా నీ జీవితాన్ని బాగు చేస్తాను. నిశ్చయముగా నీకు సహాయం చేస్తాను, నిశ్చయముగా సమృద్ధిని నీకు ఇస్తాను. భయపడదు, దిగులు పడదు, నిశ్చయముగా నీకు మేలు చేస్తాను. ప్రభువాగ్దానం చేస్తాను.
చెప్తాను, ఆగిపోబాక. చుట్టూ ఉన్న పరిస్థితులను చూడబాక, వెను తిరగబాక, ముందున్న నా వైపు చూడు. నీ వైపు నేను చేతులు చాపి పిలుస్తావు కాదు. ఈ రాత్రి మరలా నా ఒడిలో సేవ తీరడం, నా ఒడిలో విశ్రాంతి ఉండటం, నా దగ్గర స్వస్థత, విడుదల, క్షేమాన్ని పొందుతున్నట్టుగా నేను పిలుస్తాను. రా, కనపరుస్తాను. నీ జీవితాన్ని బాగు చేస్తాను, నీ జీవితాన్ని శుద్ధి చేస్తాను, నీ జీవితాన్ని పవిత్రత్వం, పరిశుద్ధత్వం నేను నీకు నడిపిస్తాను. ప్రభు వాగ్దానం చేస్తాను. రమ్మని పిలుస్తామన్నాడు యేసయ్య, రమ్మని పిలుస్తామన్నాడు యేసయ్య. పరిపూర్ణమైన ప్రతిష్టతో నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకోమని ప్రభు పిలుస్తామన్నాడు. ప్రభు పిలుస్తాము. రా, యేసయ్య పిలుస్తాడు. యేసయ్య, నీ చేతులు నా మీద ఉంచండి, నీ చేతులు నా మీద ఉంచండి. నన్ను ఆశీర్వదించు దేవుడా. ఈ రాత్రి నువ్వు మాట్లాడుతున్న మాటలు యేసయ్య వింటున్నాడు, యేసయ్య వింటున్నాడు. ఈ రాత్రి ప్రభు చెప్తా ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను. రమ్మని పిలుస్తాడు యేసయ్య. ప్రార్థించు, ప్రభు చెప్తా ఉన్నాను. ప్రార్థన ప్రారంభించు. నా వైపు చేతులే, నా సహాయం కొరకు వేడుకో. నువ్వు అడిగి ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలని కొరకు నేను చేస్తాను. నేను నీకు మేలు చేస్తాను, నేను నీకు తృప్తినిస్తాను, నేను నీకు సమాధానాన్ని కలుగు చేస్తాను. నీ ఇంట్లో ఉన్న చీకటి, నీ జీవితంలో ఉన్న ఆవరించిన భయమును, కలవరాన్ని, ఆందోళనను, ఒత్తిడిని జీవితంలో తొలగిస్తాను. నీటిని పవిత్రపరుస్తాను, నీటిని నేను పవిత్రపరుస్తాను. ప్రతిష్ఠించబడిన జనాంగముగా నీ జీవితాన్ని నేను చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తాను. ఈ రాత్రి ప్రభు చెప్తాను, నేను కరుణించే దేవుడు. నేను ఎవరిని కరుణించదు వాడిని నేను కరుణిస్తాను. ఈ రాత్రి నేను నీ మీద కనికర పడతాను. నా కనికరం నీ మీదకి వస్తాను. నీ మీద నేను జాలి పడతాను. నేను నీ మీద దయ చెప్తాను. ఈ రాత్రి నేను నీకు న్యాయం తీర్చడానికి వచ్చిన దేవుడు. నీ కొరకు నేను వచ్చి ఉన్న దేవుడు. నిశ్చయముగా నేను నీకు న్యాయం తీర్చే దేవుడు. నిశ్చయముగా నా మీద దయ చూపేవాళ్ళే, నన్ను అర్థం చేసుకునే వాళ్ళే, నా మీద కనికరించబడలేదే. ఎందుకు నా మీద ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నా? నేను ఏం చేస్తున్నాను? ఎవరికి అన్యాయం చేస్తూ ఉంటే నా జీవితం అయిపోతుంది. ఈ రాత్రి ప్రభు చెప్తాం, ఈ రాత్రి మరలా నీ న్యాయం వైపు నడిపిస్తాను. నీ పక్షముగా నేనే వాదిస్తాను, నీకు నేను న్యాయం తీస్తాను, నేను నీకు సహాయం చేస్తాను. యేసయ్య చెప్తాను, యేసయ్య చెప్తాను. కఠినుడైన న్యాయాధిపతి కాదు, నేను ప్రేమ కలిగిన దేవుడు. మనుషుల వల్ల నీకు న్యాయం చేస్తాను, నిశ్చయముగా నీకు న్యాయం తీస్తాను ప్రభు. నీకు దయ చూపుతాను ప్రభు చెప్తాను, ప్రభు చెప్తాను. నా ప్రయాణం ఆగిపోయిందేమో, నా జీవితం ఒంటరిది అయిపోయిందేమో, నేను ఒంటరిదాన్ని అయిపోతానేమో. నేను నమ్ముకున్న మనిషి, నేను నమ్ముకున్న వ్యక్తులు నా నుండి దూరం అయిపోతానేమో. నేనేమైపోవాలి? నా జీవితం భయముతో ఉంది. నా జీవితం భయములో ఉంది. ఏం చేయమంటారు యేసయ్య? తోడుగా వచ్చి సమాధానంగా దేవానికి తోడుగా వచ్చి మేలు చేస్తాను. అద్భుతమైన కార్యం ప్రతి జీవితంలో ప్రారంభించి ఓ పునఃప్రారంభం, ఓ వెలుగు, ఓ జీవం, ఓ ధైర్యం ప్రతి జీవితాలు దీవించి దీవెనకరమైన స్థితిలో నడిపించి ఆదుకోండి దేవా. నీ కృప బిడ్డ మీదకి రా యేసయ్య. ప్రతి విషయంలో కలవరాన్ని కొట్టివేయి,
కలవరమే శ్రమలో తరిగిపోయింది, కలవరమే శ్రమలో కొట్టివేయబడి ఆవరించిన భయం ప్రతి పరిస్థితిని భయపడేటువంటి ఆత్మాధికారం, భయపెట్టే సాతాను ఆత్మాధికారం యేసు నామములో తొలగిపోయింది. విడుదల కలుగునిగా. అలసిపోకూడదు, నా కొరకు ఎదురు చూస్తూ నూతన బలాన్ని నువ్వు పరుగులెత్తడానికి పిలవబడ్డా. అలసిపోకూడదు, నాత్మ బలం కనికరించి కాళ్ళ లేడి పరుగులెత్తి నా కార్యములు నా శిలువ శక్తి రేకులు ప్రకటించడం ఇది నా కృప, నా కనికరమని మీరు నిత్యముగా నీకు సంపాదించారు. నడిపిస్తున్న ప్రభు వాగ్దానం చేస్తాను. ప్రభు చెప్పారు, ఈ చేతుల మీదకి మనం నిశ్చయముగా దీవించబోతాం, నిత్యముగా ఆశీర్వదించబోతాం. నిత్యముగా నీ చేతి నీకు అప్పచెప్పినటువంటి పని ఘనముగా గొప్పగా చేయగలరు. నా కృపను నీకు అనుగ్రహించుకో. విస్తారమైనటువంటి నా శక్తిని నా ప్రభావం అనుభవించడానికి నీకు సహాయం చేస్తాను. పరిచయం కొరకు ప్రభు కొన్ని వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు. ఈ పరిచయం ఇక్కడ జరగకుండా ఉంది. ఈ పరిచయకు విరోధమైనటువంటి ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు ఈ పరిచయకు విరోధంగా నిరూపించబడి ఉంటాయి. ప్రభు చెప్తూ ఉన్నాడు, నా కుమారుడు, నా కుమారుడు, నేను మిమ్మల్ని పిలిచిన దేవుడను, నమ్మదగిన దేవుడను. మీరు బలహీనులు కాక బలవంతులుగా ముందుకు సాగుట కొరకు నేను మరలా ఈ రాత్రి నేను మిమ్మల్ని అభిషేకిస్తామన్నాను. మరలా మహిమ కలిగినటువంటి, ప్రభావము కలిగినటువంటి నా శక్తితో, నా కుమారుడు, నా కుమారుడు, నేను మిమ్మల్ని మరలా నా శక్తితో, నా వాక్కుతో, నా అగ్నితో, నా అభిషేకముతో నేను మరొక్కసారి నా ప్రభావముతో నేను మిమ్మల్ని నింపి నా మందిరములో, నేను ఏర్పాటు చేసినటువంటి ఈ స్థలంలో, నేను ఎన్నుకున్నటువంటి పరిచయలో మహిమ కలిగినటువంటి కార్యాలను మీ ద్వారా నేను జరిగించబోతాను. శక్తి కలిగినటువంటి కార్యములను, మహిమ కలిగినటువంటి కార్యములను నేను మీ ద్వారా జరిగించబోతాను. నువ్వు వెలివేయబడ్డావు, నువ్వు తిరస్కరించబడ్డావు, నువ్వు అవమానించబడ్డావు. మనుషులు నిందిస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, దుఃఖాన్ని కలుగు చేసే, విచారాన్ని కలుగు చేసే, కుటుంబాన్ని గురించి, వ్యక్తిత్వాన్ని గురించి బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడు సహించే శక్తిని నేనే అనుగ్రహించాను. ఓర్పుతో, సహనముతో మీ నోటిని నేనే మౌనంగా ఉంచిన దేవుడు.
కుమార్తె, నా కుమారుడా, నిశ్చయముగా మీరు కలిగి ఉన్న ప్రతి బాధను నేను ఎరిగి ఉన్న దేవుడను. నేనే ఈ స్థలానికి మిమ్మల్ని తీసుకొని వచ్చిన సంఘమా, నేనే నా సేవకులను ఈ స్థలానికి నడిపించిన దేవుడను. నేనే పేరు పెట్టి వారిని పిలిచిన దేవుడను. నేనే ఈ పరిచయను ప్రారంభించిన దేవుడను. నేనే ఈ పరిచయను కొనసాగిస్తున్న దేవుడను. ఈ పరిచయకు విరోధముగా లేచిన ప్రతి ఆయుధమును సాతానుడు కలుగు చేస్తున్నా, విరోధముగా దుష్టుడు రేపుతున్నా ప్రతి గాలిని అనుస్తున్న దేవుడను నేనే. నిశ్చయముగా ఈ పరిచర్య, నేను ఎన్నుకున్న పరిచర్య, నా కుమారుడు భయపడుతూ, నా కుమార్తె భయపడుతూ, నా కుమార్తె అలసిపోయిందేవా, అలసిపోయానని నువ్వు నాతో మాట్లాడుతున్న ప్రతి మాట నేను వింటున్నా. నా కుమార్తె, నా రెక్కల క్రింద నీవు నా నీడలో ఉన్నావు. నేను అలసిపోయి నిన్ను సొమ్మస్సలు నేను నిన్ను నీరసెళ్ళిపోనివ్వను. నిశ్చయముగా నా అభిషేకమును, నా శక్తిని, నా ఆదరణ నీకు అనుగ్రహించి నేను నిన్ను నడిపించబోతున్నా. ఇంకా నువ్వు నా ఘనమైన పని చేయవలసింది, ఇంకా నువ్వు నా కొరకు బ్రతకవలసింది, ఇంకా నా కొరకు నువ్వు వాడబడవలసినటువంటి కృప ఉంది. ధైర్యముగా ఉంటు, భయపడకు. నేను నీకు సహాయకునిగా ఉన్నా. నేను నిన్ను పోషించే దేవుడనా, నేను అవసరతను తెచ్చే దేవుడనా, నేనే నీకు తోడుగా ఉన్న దేవుడనా. ఆకాశం వైపు నువ్వు నా కన్నులెత్తున్నావు. నేను నిన్ను చూస్తూ ఉన్న దేవుడనా, సమస్త పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడనా. నిశ్చయముగా నేను నీకు సహాయం చేస్తాను. నిశ్చయముగా మరలా నిన్ను ప్రోత్సహించి, వెన్ను తట్టి, భుజము తట్టి నేను నిన్ను నడిపించబోతూ ఉన్నాను. భయపడద్దు, దిగులు పడద్దు, నేను నీకు సహాయం చేస్తాను. మరలా నేను నిన్ను మేల్కొల్ప చేస్తూ ఉన్నాను. నిశ్చయముగా నేను నీ కుటుంబాన్ని విడిచిపెట్టను. నిశ్చయముగా నీకు కలిగిన సంస్థని నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. మనుషులందరూ చూస్తూ ఉండగా నేను మిమ్మల్ని వీక్షించబోతూ ఉన్నాను. ఈ పరిచయను దీవించబోతూ ఉన్నాను. ఈ పరిచయలో ఉన్న వాళ్ళని దీవించబోతూ ఉన్నాను. ఈ ప్రాంతాన్ని నేను దీవించబోతూ ఉన్నాను. ఈ ప్రాంతంలో ఏలుబడి చేస్తున్న సాతానిక శక్తులను ఈ ఊరి నుండి నేను పారదోలబోతూ ఉన్నాను. ఈ కుటుంబాన్ని పాడు చేస్తున్నా, ఈ కుటుంబ జీవితంలో ఉన్న ఆర్థిక స్థితిగతులను పాడు చేస్తున్న సాతాను కార్యములను ఈ రాత్రి నేను అణిచివేస్తా ఉన్నాను. ప్రభువు నిశ్చయముగా ఈ పరిచయలో కారుస్తున్న ప్రతి కన్నీటిని నేను నాట్యముగా మార్చబోతూ ఉన్నాను. నిశ్చయముగా అద్భుతమైనటువంటి కార్యాలు ఈ పరిచయలు చేయబోతూ ఉన్నాను. భయపడద్దు, నిశ్చయముగా నీకు సహాయం చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. Praise the Lord. Praise the Lord. Stotram. Hallelujah. Hallelujah. Jesus. స్తోత్రం. హల్లెలూయా. అందరూ అలాగే కూర్చోండి, అలాగే ఉన్న చోట కూర్చోండి. ఈ కుడి హస్తాన ఆకాశం తట్టు వెత్తండి. శుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆమేన్. 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 ఆమేన్.
జయించిన ఆమేన్ ప్రభువైన పునరుద్ధరణుడైన షాలోమ్ నీకు సహాయం చేయి. ఆ స్తోత్రం పునరుద్ధరణ బలమున శక్తి ఆమేన్ ఆమేన్ స్తోత్రం సహాయకులైన స్తోత్రం నేను ఇంకా నడిపించు. స్తోత్రం దిగులు పడదు. హల్లెలూయా యేసయ్యానికి స్తోత్రం స్థితులను ప్రభు మార్చబోతూ ఉన్నాడు. కుటుంబాల్లో ఉన్న చీకటిని, కుటుంబాల్లో ఉన్న ఆందోళన ప్రభు తొలగించి ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ప్రభు మీ అందరికి అనుగ్రహించబోతూ ఉన్నారు. ఇంకా దేవుడు సహాయం చేస్తారు. ధైర్యంగా ఉండండి, ఐక్యతగా ఉండండి, పరిచయలో నమ్మకంగా ఉండండి. ప్రభు అన్ని విషయాల్లో మీకు సహాయం చేసి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. ఆమేన్ ఆమేన్ ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, గ్రామాన్ని, పరిచయాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించను కాక. ఆమేన్